జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. భాగవత గోష్ఠికి అనేక దాసోహములతో మీ గోపీ కందుల. భూలోక వైకుంఠం శ్రీరంగంలో అధ్యయనోత్సవాలకు పాల్గొన్న మా భాగవత గోష్ఠికి శ్రీ చుండూరు శ్రీనివాస గారు అందించిన భగవద్ విషయాలను మీ ముందుకు తీసుకురావాలని ఈ విధంగా పొందుపరచడం జరిగినది. శ్రీనివాస గారికి భాగవత గోష్ఠికి అనేక దాసోహములతో అనేక అమూల్యమైన భగవద్ విషయములను మనం ఇప్పుడు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. కాశపాన్వయ సంఖ్యాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. కౌశికాన్వయ సంఖ్యాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సచ్చిష్యం గుణయవర్లు గురుం భజే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. త్వత్ప్రేయసః శ్రవణయోః అమృతాయమానాం తుల్యాం త్వదీయమణినూపురసింధితానాం గోదేః త్వమేవ జననీ త్వదభిష్టవార్హాం వాచం ప్రసన్నమధురాం మమ సంవిధేహి. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఇచ్చేసిన భాగవతులందరికీ అనేక దాసోహాలు సమర్పిస్తూ ఉద్యానం మొదటిగా అందరికీ ధనుర్మాస శుభాకాంక్షలు. మనకి శ్రీ వైష్ణవ సాంప్రదాయంలోకి వచ్చిన తర్వాత ఉండేవి రెండు వ్రతాలు, రెండు పూజలు, యజ్ఞాలు, హోమాలు ఏమైనా అనుకోండి, రెండు అంటారు మనకి. ఒకటి ఏకాదశ వ్రతం, 2 ధనుర్మాస వ్రతం. ఈ రెండే మనం చేయవలసినవి. యజ్ఞాలు కానీ హోమాలు కానీ తపస్సులు కానీ మనకి ఏమీ అవసరం లేదు. కారణం, ఈ శరీరము పరమాత్మది అని ఒకసారి చెప్పి, ఎప్పుడైతే మంగళసూత్రాలు ఎలా అయితే కట్టించుకున్న స్త్రీమూర్తి, నేను నీకు చెందినదానను, నీ సంతోషము కోసము పాటుపడుదానను, నీ ఆజ్ఞకు మించి నేను ఏమి చేయదలచినదానని కాదు అని 3 ముళ్ళు వేయించుకుంటుందో, అలానే ఆయన యొక్క సమాసైన చక్రాంకితములు అంటే ఆయనకి సమమైనటువంటి ఏమైతే ఉన్నాయో అవి మన చేతి మీద అగ్నిహోత్రంగా వేయించుకొని 3 మంత్రాలని పుచ్చుకున్న తర్వాత మన విధి అంటూ ఏమన్నా ఉంటుంది. ఈ జీవాత్మ విధి అని అంటే ఒకటే ఒక విధి, ఆయనకి లోబడి ఉండుట. అలా అనుకున్న మనం మళ్ళీ ఏ యజ్ఞాలు హోమాలో చేసి ఎవరెవరికో ఆహుతులు ఇచ్చుకోవటం కానీ, వాళ్ళని ప్రసన్నం చేసుకోవటం కానీ చేసుకోవాల్సిన ఫలాలు ఏమీ మనము చేయకూడదు అని అంటారు పెద్దలు. ఒకవేళ చెయ్యాలి అని అనుకుంటే ఏదైనా పరమాత్మ ఆనందం కోసం చేయాలే తప్ప ఇష్టి కార్యక్రమాలుగా మనము చేయకూడదు అని అంటారు. మన పెద్దలు చేసేటప్పుడు చూడండి, లోకో సమస్త సుఖినో భవంతు, లోక సంరక్షణార్థం, లోకమంతా బాగుండాలి అని అంటూ చేస్తారు మన పెద్దలు చేసేటప్పుడు. అలా చేస్తే చేయాలి తప్పితే మన కామ్య సిద్ధి కోసం మనం చేయకూడదు అని చెబుతారనమాట మన పెద్దలు. అందువల్ల మనకు ఉన్నాయి 2 వ్రతాలు. ఒకటి ఏకాదశి వ్రతం, 2 ధనుర్మాస వ్రతం. ఏకాదశి వ్రతం అంటే మీరందరూ చేస్తూనే ఉంటారు. ధనుర్మాస వ్రతం అనేది ప్రతి సంవత్సరం మనం చేసుకుంటాం. ఇవ్వండి, ఒకసారి చేస్తే సరిపోదా ఆ వ్రతాన్ని పరిపూర్ణంగా అంటే సరిపోతుంది. కానీ ఈ లీలా విభూతి యొక్క గొప్పతనం ఏంటంటే, ఇరుள் తెలమా జ్ఞానం అంటారు చూసారా, అజ్ఞానాన్ని పెంచి పోషించేటువంటి లోకమట ఇది. అందుకని ఏ దేవతలు కూడా కాలు పెట్టడానికి భయపడేటువంటి జ్ఞానం అంటే భూమి. ఏ దేవతలైనా 5 అడుగులు పైనే ఉంటారు కానీ
నేల మీద నిలబడి ఎవ్వరూ కూడా ఇంతవరకు ఏ దేవతలు రాలేరు కూడా. వచ్చారా అంటే వాళ్ళు దేవతలను ఇదే పోతుంది వాళ్ళకి. శివపరమాత్మ వచ్చారు, ఒకసారి కాలు పెట్టారు, ఏమైపోయింది ఆయన? మోహిని అవతారాన్ని చూడంగానే ఆయన అన్నీ వదిలేసుకొని వైరాగ్యంలో ఉండి శ్మశానంలో ఉండి రామజపాన్ని చెప్పిస్తుండేటువంటి అంత పరిపూర్ణమైనటువంటి వారు కూడా ఈ కాలు పెడితే ఇక్కడికి ఏమైపోతుంది? ఆకర్షించేస్తుందని. అలాంటిది అసలే పంచభూతాలతో ఆవహరించబడి ఉన్న మనం బయట పంచభూతాలే, లోపల పంచభూతాలు. పంచభూతాలంటే భూమి, ఆకాశం. ఈ 5 ఏంటి? మళ్ళా వీటి గొప్పతనం ఏంటంటే 5 రకాల వాసన చూపిస్తాయి మనకి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. అమ్మో, వీటిని చూడంగానే మన నమ్మాళ్ళ వారు ఉన్నారే భయపడతారు. ఏమంటారో తెలుసా అండి వాళ్ళు? నమ్మాళ్ళ వారు, ఏమయ్యా స్వామి, నువ్వేంటి గజేంద్రుని కాపాడావా? అదేమన్నా గొప్ప? నీకేమన్నా ఏం గొప్ప? నువ్వు గజేంద్రుని కాపాడుతావు, నువ్వు గొప్ప అనుకున్నావు, అదేం గొప్ప కాదు, ఎందుకు అని అడుగుతారనమాట పరమాత్మ. అంటే అంటారు వారు, ఏముంది స్వామి, అది ఎన్ని ముసళ్ళు పట్టుకునే దానికి? ఒక్క ముసలి పట్టుకుంది. పోనీ ఎన్ని సంవత్సరాలు పట్టుకుంది? 1000 ఏళ్ళు పట్టుకుంది. ఎలాంటిది? నదా, సముద్రం? అది నదిలో చిన్న గుంటలో నదిలో పట్టుకుంది. అది ఏమైనా గొప్పయ్యా? మరి మమ్మల్ని ఏం పట్టుకున్నాయి తెలుసా? 5 ముసళ్ళు పట్టుకున్నాయి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అనేటువంటి 5 ముసళ్ళు మనం పట్టుకొని పీగుతున్నాయి. పోనీ మేము ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడతాం తెలుసా? ఎన్ని జన్మలు ఎత్తాం? అనంతమైనటువంటి జన్మలు, 84 లక్షల జీవరాశుల్లో తిరిగి ఏదో నీ కృప చేత ఒక్కసారి అవకాశం ఇచ్చినట్టుగా ఏదో 14 సంవత్సరాలు జైలు శిక్ష వేసి వాడికి ఏదో మంచి రోజు ఒకసారి వదులుతారని బయటికి. వీడు మంచిగానే ఉన్నాడు అనుకోండి అని కానీ వదిలేస్తారు. మళ్ళా బుద్ధి వంకర అనుకోండి, ఈసారి ఇంకోసారి వాడు మంచిగా ఉన్నది, నిజంగా మంచిగా కూడా వాడు వదలరు. ఇంకా అది ఎన్ని సంవత్సరాలు పట్టుకున్నాయి? మనని కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఎన్ని పట్టుకున్నాయి? 5 ముసళ్ళు పట్టుకున్నాయి. పోనీ మనం ఉంది ఏమన్నా గుంటలోనా? సముద్రం అనే. వామ్మో, మరి ఎవరిని రక్షించాలి నువ్వు? మమ్మల్ని అయ్యా నువ్వు రక్షించాల్సింది అని నమ్మాళ్ళు వారు బాధపడతారు పెరుమాళ్ళ దగ్గర. మమ్మల్ని రక్షించు స్వామి, ఏమి చేతగాని వాళ్ళం మేము, మమ్మల్ని రక్షించు అని అంటారన్నమాట. అదిగో అలా ప్రార్థన చేశారు ఆళ్వారులు. అలాంటి ఈ లోకంలో వాళ్ళే కాళ్ళు పెట్టలేరు. మరి మనం చూస్తామా? ఇప్పుడు వింటామా? అంతా హాయిగానే ఉంటుంది. శ్మశాన వైరాగ్యం అంటారు, చూసారా? 3 వైరాగ్యాలు ఉన్నాయి అంటారు ఎవరికైనా. ఏం వైరాగ్యం? ప్రసూతి వైరాగ్యం, అమ్మా అది పురాణ వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, 3 వైరాగ్యాలు ఉన్నాయంట. పురాణం విన్నంతసేపు అస్సలు ఇంకండి నేను అన్ని కోరికలు చంపేసుకొని రేపు నుంచి మా ఆచార్యులకి మా పరమాత్మకి లోబడి కైంకర్యం చేస్తూ నా జీవితాన్ని ఉజ్జీవనం చేసుకుంటూ వెళ్తానని అంటారు. పక్క రూమ్లోకి వెళ్ళంగానే టీ పెట్టారండి అంటారు. అందరు దాకా ఆమెకు రాదు. ఏమైనా టీ పోయటం కూడా తెలియదు, ఎన్ని పెట్టాలో కూడా నీకు తెలియదు. అప్పుడే అయిపోయింది ఆ టీ ఎమ్మటే అంటాం. అయిపోయింది, ఇప్పుడే అనుకున్నాం, ఎమ్మటే అయిపోయింది. అంతటితో ఈ గడప దాటితే అయిపోయింది. ప్రసూతి వైరాగ్యం 9 నెలలు మోసి నానా కష్టాలు పడి ఆ కడుపు జనరల్గా కాన్పోయాడు, ఆపరేషన్ కాన్పు కాదు, జనరల్గా కాన్పోయేటప్పుడు ఎంత బాధపడి ఉంటారో మీకు తెలుసు. ఆయన ఆ కేకలు, ఆ అరుపులు, ఆ నొప్పులు భరించలేక నాకు మళ్ళీ ఇంకో బెడ్ వద్దండి, నా పక్కన ఆయన చేయి పట్టుకొని ఏమంటే ఇంకో బెడ్ వద్దండి మనకి అంట. పాపం ప్రసవిస్తుంది, అబ్బాయి పుట్టాడు. ఆయన చేయి పట్టుకోండి, చిన్న బుడ్డోడు చూడండి ఎట్ట నవ్వుతున్నాడు, ఎంత ముద్దుకున్నాడు, దానికి చెల్లి కావాలంటున్నాడండి అంటది. అయిపోయింది అప్పుడే. ఇందాక ముందాక ప్రసూతి వైరాగ్యం, ఆ నవ్వు చూసనగానే ఇంకో తమ చెల్లి సెకండ్ కాలం అప్పుడే పుట్టి, అది ప్రసూతి వైరాగ్యం. ఇక శ్మశాన వైరాగ్యం, కోట్లు సంపాదిస్తారు, ఏమీ ఉండదు, తీసుకెళ్ళి ఆయన పడక మీద పెడతారు, ఎక్కడో పడక మీద పడుకోబెడతారు, అంటిస్తాడు. నేను కూడా రేపు ఇంతే కదా, నా జీవితం ఒకరోజు ఇక్కడే కదా, వద్దు మనం చాలా ధర్మంగా ఉన్నాము, ఉన్నదాన్ని చక్కగా మంచి పనులకు ఉపయోగిస్తూ ధర్మంగా సంపాదిస్తూ మంచి పనులు చేసి జీవిద్దాము, లేకపోతే నాకు ఇలాంటి గతే కదా ఏదో ఒక రోజు అని అనుకుంటా అంట. ఇంటికి రాగానే వాకిట్లోనే మజ్జిగిస్తారు కదండి, మజ్జిగిస్తారా ఇంట్లో వాకిట్లో? బయట నుంచి రాగానే ఆ కార్యక్రమం చేసి రాగానే గడపలోనే మజ్జిగిస్తారు. లోపలికి వెళ్ళంగానే అక్క చెల్లి అన్నదమ్ములు కూర్చొని ఉంటారు రెడీగా, నాకు ఇది నాకు ఇది నాకు ఇది నాకు ఇది.
ఇందులో గ్రాము తేడా వస్తుంది ఇద్దరికి మధ్య. అక్కడ జుట్టు పట్టుకుంటారు, అయిపోయింది. అప్పుడే శ్మశాన వారిగా గ్రాము దగ్గర కొట్టుకున్నవాళ్ళు. అంగుళం భూమి దగ్గర సీఎం దాకా వెళ్ళారు మా ఇళ్లలోనే. ఒకరు అంగుళం భూమి కోసం కొన్ని వందల గజాలు పంచుకున్నారు. అంగుళం భూమి తేడా వచ్చింది, ఇటుకరాయి తేడా వచ్చింది, దానికోసం వెళ్ళారు. సీఎం దాకా వెళ్ళింది ఆ గొడవ. అదిగో అలాంటి వాళ్ళని కూడా చూశాను. అయిపోయింది అప్పుడే శ్మశాన వారికి. అదిగో ఇలాంటిది మన వైరాగ్యం, మన పరిస్థితి. ఏదో అనుకుంటాము, ఏమీ చెయ్యలేని పరిస్థితిలోకి వస్తాం. అందుకని పరమాత్మ ప్రతి సంవత్సరం ధనుర్మాసం చేసే వ్రతం దేనికయ్యా అంటే అందుకోసం అన్నమాట. ఏమో మనలో ఎక్కడ పడిపోతామో. మనకి తిరుమంతరార్థం చేసుకున్నప్పుడు పెద్దలు చెప్తారనమాట. ఇప్పుడు మంగళసూత్రం కట్టించుకున్న తర్వాత పొద్దున్నే లేచి నేను ఇవాళ నేను మీ ఆవిడ అని ఎవరిని చెబుతారండి? లేకపోతే నేనేమని చెబుతాను, నేను మీ భర్తనే అని చెబుతానా? గుర్తు చేస్తున్నామండి ఎవరన్నా? ఒకసారి కట్టాడు ఇక జీవితాంతం ఒకరికొకరు భరిస్తూ ఉంటున్నారా లేదా? ప్రతిరోజు ఏమైనా గుర్తు చేస్తున్నారు ఎవరికన్నా? గుర్తు చేయరుగా. మరి పరమాత్మ యొక్క సమాశ్రయం అయినప్పుడు ఆయన యొక్క కైంకర్య రూపంగా నేను ఉంటానని ఆయన మన ఎవరు? జీవాత్మ. ఆయన మనం పెళ్లి చేసుకున్నట్టేనా అగ్నిహోత్రంగా? సమాశ్రయం అంటే ఏంటి? ఈ జీవాత్మని పరమాత్మ స్వీకరించటం. ఎలా అయితే అక్కడ ఈ పుట్టినిల్లు పేరు మెట్టినిల్లు వస్తుందో మనకు కూడా దాసనామం ఒకటి చేరుద్ది మన పక్కన. అంటే మనం మారిపోయాం, ఆయన సంబంధించిన నామాన్ని మనం తీసుకుంటున్నాం ఇంకా. అందుకని పూర్వకాలం అక్కడ ఆ సమయంలో మళ్ళీ నామాన్ని కూడా పెట్టేసేవాళ్ళు. వాళ్ళకి ఇతర పేర్లు ఏమన్నా ఉంటే మళ్ళీ ఆ పరమాత్మకు సంబంధించిన వాళ్ళం కాబట్టి పరమాత్మ నామధేయానికి సంబంధించిన నామధేయాలు పెట్టేసేవాళ్ళు వాళ్ళకి పూర్వకాలం, దాసనామాలని. ఇంకా మన ఆళ్వార్ల పేర్లా వారు పెట్టిన ఊరు వారి ప్రాంతం పేర్లే ఇవన్నీ. నంజీయర్ ఆయన పేరు, అది నంబెళ్ళై, నంబెరుమాన్ అవన్నీ పేర్లు అండి, పేర్లు కాదయ్యి, ఊరి పేర్లు అవన్నీ. కూర తాళ్వాన్, కూరం అనే ఊరికి ఆయన పెద్ద గ్రామాధిపతి ఆళ్వాన్. ఇంతే పేర్లు కావు అవన్నీ. తిరుక్కచ్చి నంబి ఆయన పేరు కాదు, అది అసలు పేరు ఎవరికి తెలియదు. ప్రాంతాన్ని బట్టి తిరుక్కచ్చి అంటే కంచిలో ఉన్నటువంటి నంబి అంటే పూర్ణుడు అని చెప్పి అని అర్థం అనమాట. ఆయనలో ఉన్నటువంటి గొప్పవారు తిరుక్కచ్చి నంబి. అట్లా అవన్నీ పేర్లు కూడా దాసనామాలు అవన్నీ. అందుకని మనకు కూడా ఏంటి, సమాచారం అయిన తర్వాత ఒక దాసనామా పెట్టేస్తారు. సరే మన పేరు మంచిగా ఉంటే వెనకాల రామానుజ. మనం అందుకని ఎవరికని చెప్పేటప్పుడు శ్రీనివాస రామానుజ అంటే అడిగిన రామానుజ దాసి అంటున్నాం. మనం పేరు చెప్పుకో, మనం లేదు ఇంకా మనకి పేరు పోయింది. మనకి పరమాత్మ యొక్క నామాన్నే పెట్టుకొని తిరిగేవాళ్ళం మనం. అదిగో అలా మనము నామం కూడా పోతుంది మనకి. ఎక్కడైతే మెట్టినింట్లో అలా వచ్చినప్పుడు ఊరి ఇంటి పేరు మారుతుందో మనకు కూడా అసలు పేరు పోయి దాసనం. అలాంటి వాళ్ళు ప్రతిరోజేమో గుర్తుపెట్టుకొని చెప్పుకుతున్నారా, నేను నువ్వు అని ఫలానా గుర్తు చేసుకున్నావా తెల్లారి. అలాంటి మన సమాసనం అయిన తర్వాత మరి ప్రతిరోజు మంత్రజపం చేయాలా. శ్రీమన్నారాయణ శరణం శరణం ప్రపత్యే శ్రీమతే నారాయణాయ నమః అనాలా. బాబు నేను నీకు చెందిన వాడిని, నీకే కైంకర్యం రోజు మాది. పొద్దున్న లేచి సమయం చెబుతుందండి, ఏమండి నేను నీ దాన్ని, ఈరోజు నీకు వంట చేసి పెట్టేదాన్ని, నీ కైంకర్యంలో చేసుకోవటం బతుకుయేదాన్ని అని ఎవరిని చెబుతున్నారండి? లేకపోతే నేనేమని చెబుతున్నా, మగవాళ్ళం ఏమన్నా, అమ్మ నేను నీకు చెందిన వాడను, ఈరోజు బయటికి వెళ్ళి సంపాదన చేసి నీ చేతిలో పెట్టేవాడును అని ఏ మగవాళ్ళని చెప్తున్నారా? ఎందుకని చెప్పం? ఒక్కసారి ప్రమాణం చేసాం చాలు, అందరు బంధువులందరి ముందు అగ్నిహోత్రంగా చేసాం, అయిపోయింది. ఇక మా నోరెత్తే పని లేదు. దాంతోపాటు ఒక ఊరేగింపు చేస్తారు మనకి భార్యాభర్తలు నుంచే పెట్టి. ఎందుకంటే రేపు పొద్దున నీళ్ళు కానీ వాళ్ళు కానీ ఇంకోటితో తిరగకుండా ఊరు ఎరిగింపు అంటారు దాన్ని. ఊరు ఎరిగింపు అంటే ఊరేగింపు. ఊళ్ళో వాళ్ళందరూ తెలుసుకునేటట్టుగా రేపు పొద్దున వీళ్ళిద్దరు ఏది పిచ్చి పని చేసినా తెలుస్తుందని చెప్పానని ఊళ్ళో ఊరేగిస్తారు. అందుకని ఊరేగిచ్చేది పూర్వకాలం. అట్లానే మనకు కూడా సమావేశం చేసేటప్పుడు పెద్దలందరి ముందు, తోటి భాగవతోత్తములు అందరి ముందు అగ్నిహోత్రంగా మనకి వారితో ఒక రకమైనటువంటి కళ్యాణాన్ని మనకి చేశారు. మనకి అలాంటప్పుడు మనం రోజు లేచి చెప్పుకోవాలండి ఆయనకి? చెప్పుకోవక్కర్లా, కానీ చెప్పాలి అంటున్నారు. దేనికోసం? ఇదిగో నాయన ఈ భూమి ఇలాంటిది, ఇక్కడున్న పంచభూతాలు అనేటువంటి ముసళ్ళు మమ్మల్ని పట్టుకొని పీడిస్తుంటాయి, ఎదురుగా ఉన్న భార్యాభర్తల సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్నాయి, అసలు కనిపించని నువ్వుతో సంబంధం మేము ఎంత మాత్రం గుర్తుపెట్టుకుంటాం కదా అని ప్రతిరోజు ఆయన్ని తలుచుకుంటాం అన్నమాట. అందుకోసం నామజపం చెయ్యాలి అని అంటారు. అదిగో అలాంటి దానికోసమని ధనుర్మాస వ్రతం అనేది ప్రతి సంవత్సరం మనం చేసుకోవటం అనమాట. ఎలా అయితే ఒక చంద్రుడు తన కళను పొందడానికి 30 రోజులు అయిన తర్వాత పరిపూర్ణంగా వస్తాడో, ఈ జీవాత్మ కూడా ఈ 30 రోజులు వ్రతాన్ని చేసి తన స్వస్వరూప జ్ఞానాన్ని పొంది పరిపూర్ణంగా పరమాత్మని చేరడానికి ఉపయోగపడేటువంటి మంచి కాలము అని చెప్తారనమాట ఈ కాలం అనేటువంటిది. అలాంటిదే మనం ఋతువులు కాలాలని చెప్తారు కదా.
మామూలుగా దీనికి ఇది వసంత ఋతువు అనమాట. ఇప్పుడే వసంత ఋతువు వచ్చింది. తమిళనాడులో అయితే ఇవాళే వచ్చింది మార్గశిర మాసం. ఆంధ్ర వాళ్ళకైతే 4 రోజులు అయిపోయి వాళ్ళ పంచమిలోకి వచ్చేసామన్నమాట. వాళ్ళకి మనకి కొద్దిగా మనం వీళ్ళు సూర్యమానం, మనం చంద్రమానం. అంటే ఆంధ్ర వాళ్ళు చంద్రమానం, ఆంధ్ర వాళ్ళు సూర్యమానం కాదు చంద్రమానం, తమిళనాడు వాళ్ళు సూర్యమానం. కాబట్టి ఆ కొద్దిగా తేడా ఉంటుందన్నమాట. అదిగో కాలం. భాగవతంలో కాలం గురించి చెప్తూ శరదృతువు గురించి చెప్తానండి. హేమంత ఋతువుకు ముందు శరదృతువు వస్తుంది. దాన్ని చూసి మన పెద్దలు వ్యాఖ్యానం చేస్తారు. ఎలా ఉంటుందయ్యా శరదృతువు అంటే, వర్షాకాలం వచ్చి హాయిగా గుంటల్లో నీళ్లు ఉంటాయి. బాగా వర్షాకాలంలో ఏముంటాయి, గుంటలో నీళ్లు పడి ఉంటాయి. ఈ శరదృతువు రాగానే ఏమవుతుంటాయి, నీళ్లు కొద్దిగా ఇనిగిపోతాయి కదా. కానీ చేపలు ఏమవుతాయి, అప్పుడు దాకా బాగా నీళ్లు ఉన్నాయి కదా, ఇంకా నీళ్లు ఉన్నాయి అనుకొని కొద్దిగా అడుక్కి వెళ్తాయి అంట. చివరికి ఏమైపోతాయి, ఎండిపోయిన తర్వాత అవన్నీ ఏమైపోతాయి. అదిగో మనం కూడా జ్ఞానం అనే సముద్రంలో ఉండి సరి అయిన పాలన మనకు ఉండలేకపోయామనుకోండి, తత్వాన్ని అనుభవించకుండా పోయామనుకోండి, అది కొద్దిగా ఎండిపోయి మనకి ఏమైపోద్ది, మనకి అలా అయిపోతుంది అని అంటారనమాట. దానికే మళ్ళా చెప్తారు మన పెద్దలు. ఇది నెగిటివ్గా చెప్తారు, పాజిటివ్గా చెప్తారు. దాన్నే శరదృతువు ఎలా ఉంటుందయ్యా అని అంటే, వర్షాఋతంలో చెట్లకు బురద పట్టేస్తుంటాయి, నీళ్లు పడి బురద పడతాయి. కానీ శరదృతువు రాగానే ఏమైతే ఆ బురద అంతా మెల్లిగా ఊడిపోతుంది, చెట్లకు పట్టిందంతా ఊడి పడిపోతుంది కింద. అదిగో ఇలానే మనకు కూడా పూర్వవాసన కర్మ మనకు పట్టి ఉంటుంది. పరమాత్మ అనే కృప మనకు పడింది అనుకోండి, అవన్నీ ఏమైపోతాయి, రాలి పడిపోతాయి. అదిగో ఆ ఋతువుల ప్రభావాలు కూడా అలా ఉంటాయి మనకి అని చెప్తారనమాట. అందుకని ప్రతి కాలము కావచ్చు, ఋతువులు కావచ్చు, ప్రతి ఒక్కటి మన మీద ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకనే ఏ ఋతువులో ఏం చేయాలి, ఏ కాలంలో ఏం చేయాలని మన పెద్దలు కూడా సరదాగా చెప్తుంటారు పురాణంలో. చాలా మంచి విషయాలు మా ఆచార్యులు వాళ్ళు మాకు చెప్తుండేవాళ్ళు. నాయన పూటకి 2 సార్లు, రోజుకి 2 సార్లు, వారానికి 2 సార్లు, పక్షానికి 2 సార్లు, మాసానికి 2 సార్లు, ఋతువుకు 2 సార్లు, అయినానికి 2 సార్లు, సంవత్సరానికి 2 సార్లు చేయాలంట. ఏం చేయాలి, పూటకి 2 సార్లు ఏం చేయాలి, భోజనం పూటకి 2 సార్లు తింటున్నారు. అయ్య బాబోయ్, పాప మా మహానుభావుడు ఎవరో బాగా భరిస్తున్నారు మిమ్మల్ని. పూటకి 2 సార్లు నామ జపం చేయాలి. 2 సార్లు 4 సార్లు చేయాలి రోజుకి జపం. మనం ఉదయం, మధ్యాహ్నం, సాయం, రాత్రి పడుకునేటప్పుడు 4 సార్లు చేయాలి. పూటకి 2 సార్లు జపం చేయాలి. మనం రోజుకి 2 సార్లు. ఇప్పుడు చెప్పండి, ఇందాక చెప్పింది ఏదో అమ్మయ్య. అది అంటే శ్రీ వైష్ణవ సంపన్నుడు సహజంగా పొద్దున్నే సేవాకాలం చేసుకొని మెల్లిగా అమ్మగారు అక్కడ తడి చేస్తూ ఉంటారు, అయ్యగారు ఇక్కడ సేవాకాలం చేస్తూ ఉంటారు. చక్కగా నిదానంగా 11ంటికి కంప్లీట్ చేసుకొని 9ంటికి ఏదో బాలభాగం పెరుమాళకు పెట్టగానే కాస్త కాఫీ పుచ్చుకుంటారు. వాళ్ళు కూడా పెరుమాళకి బాలభాగం అయిపోగానే కాస్త పాలు పుచ్చుకుంటారు. అక్కడ నుంచి మళ్ళీ మిగతా ఆరాధన అంతా చేసుకొని 11ంటికి కంప్లీట్ చేసుకొని చక్కగా సాపాటు చేసుకుంటారనమాట. 11-11:30 సాపాటు చేస్తారు వాళ్ళు. 12 లోపల చేసేసి మెల్లిగా విశ్రాంతి తీసుకొని 2-3ంటికి కూర్చొని ప్రబంధం సేవాకాలం చేసుకుంటూ చక్కగా వాళ్ళు చర్చ చేసుకుంటూ ఉంటారు. మెల్లిగా 4-5ంటికి ఏదో కాస్త వాళ్ళు ఓ టీనో కాఫీనో తాగి మళ్ళీ 7:30 కల్లా కంప్లీట్. 2 సార్లే రోజుకి, 3-4 సార్లు చెప్పాల. ఏదో మన మీద అభిమానంతో మన ఆత్మని గారు 3 సార్లు పెట్టిస్తున్నారు, 2 సార్లు కాఫీ ఇప్పిస్తున్నారు, మనకి ఇబ్బంది రాకుండా. అంటే వారు మంచి ఉద్దేశం దేనికంటే, బాగా ఎక్కువగా తిరుగుతున్నారు కదా, కొద్దిగా శక్తి ఉండాలి అని పెట్టిస్తున్నారు అంతే. వారు అది అందుకని పెట్టిస్తున్నారు వారు. అదిగో అలా రోజుకి 2 సార్లు, వారానికి 2 సార్లు. ఏం చేయాలి, వారానికి 2 సార్లు కోవిలకి వెళ్ళాలి. వారానికి 2 సార్లు కోవిలకి వెళ్ళాలి. తప్పనిసరిగా వారానికి 2 సార్లు కోవిలకి వెళ్ళాలి. అది ఏ వారాలో మీ ఇష్టం. మంచిగా అనుకుంటే శని ఆదివారాలు, మగవాళ్ళకు కూడా సెలవులు వస్తాయి, కొద్దిగా వాళ్ళు అలవాటు పడతారు. వారానికి 2 సార్లు కోవిలకి వెళ్ళాలి. పక్షానికి 2 సార్లు చక్కటి పరిపూర్ణంగా స్నానం అంటారు, ఏమంటారు దాన్ని, అభ్యంగన స్నానం. చక్కగా నూనె పట్టుకొని ఒళ్ళంతా మర్దన చేసుకొని 15 రోజులకి 2 సార్లు స్నానం చేయాలి. అన్నీ పోయినాయి. ఈ వేదంలో చెప్పిన మాట ఎవరో చెప్పిన కదా, మా ఆచార్య వారు మాకు చెప్పిన మాటలు ఇవన్నీ. మా ఉడయవర్ష వారు, మా ఆచార్య పురుషులు అనేటువంటి మా వారు చెప్పిన వాటి మాట అనమాట. నెలకి 2 సార్లు ఏంటది, అమ్మయ్య ఉపవాసం. అది 2 సార్లు, నెలకి 2 సార్లు ఉపవాసం ఉండాలి. ఋతువు అంటే ఎన్ని నెలలు, 2 నెలలు. అమ్మయ్య ఋతువు అంటే సంవత్సరానికి ఎన్ని ఋతువులు, 6. అప్పుడు ఒక్క ఋతువు ఎన్నాళ్ళు, అమ్మయ్య 2 నెలలు.
2 నెలలకి ఋతువుకు 2 సార్లు అంటే 2 నెలలకి 2 సార్లు. ఏంటయ్యా అంటే ఆచార్య పురుషుల దగ్గరికి వెళ్ళాలట. నెలకి ఒక్కసారైనా సరే మన ఆచార్యులైనటువంటి మహాత్ముల దగ్గరికి వెళ్ళి మంచి విషయాలు వినాలి. వెళ్ళి చక్కగా కూర్చొని లేదా వాళ్ళకి మనం చేయగలిగిన కైంకర్యం ఏదైనా ఉంటే చేసుకొని వారి దగ్గర 4 మంచి విషయాలు తెలుసుకొని, ఈ లోపల మనం ఏదో బాగా చదువుకొని ఉంటాం కదా, మనం సేవించుకొని ఉంటాం కదా, ఏవో కాసిన డౌట్లు కూడా ఉంటాయి కదా, అవి కూడా చక్కగా వారి దగ్గర తీర్చుకొని నెలకి అట్లా 2 ఋతువుకి 2 సార్లు చేయాలి. నెక్స్ట్ అయినానికి, అయినం అంటే 6 నెలలు, 6 నెలలకి 2 సార్లు అంటే ప్రతి 3 నెలలకి ఏం చేయాలి? ఎవరికైనా తెలిస్తే యాత్ర కాదండి, సముద్ర స్నానం. ఆకామావై స్నానాలు అనేవాడు పూర్వకాలం ఎవరికైనా తెలుసా? ఆషాఢ కార్తీక మాఘ పౌర్ణమిలో స్నానం చెయ్యాలి కంపల్సరీ. ఒకసారి మీరు సముద్ర స్నానం ఒక 2 గంటల పాటు చేశారంటే 3 నెలలకి అది కాదంట, బాగా గుర్తుపెట్టుకోమన్నారు వారు. 3 నెలలకి ఒకసారి కనుక సముద్ర స్నానం 2 గంటల పాటు చేస్తే దాని యొక్క ప్రభావం మీకు 3 నెలలు ఉంటుంది. 2 గంటల పాటు కనుక మీరు ఉప్పు సముద్రంలో స్నానం చేస్తే దాని ప్రభావం 3 నెలలు ఉంటుంది. మీకు బాడీలో అన్నీ చక్కగా ఉంటాయి. అమ్మా దానాలు వద్దమ్మా, మనకి ఇందాక అనుకున్నాం మనం. అస్సలు మనకి ఏమీ లేవు, దానాలు లేవు, ధర్మాలు లేవు. సకల ధర్మాన్ అంతే అని మీకు తెలుసు. ఇంకా అదే అది మళ్ళీ చెప్తుంది. అది 3 నెలలకు ఒకసారి చక్కటిగా సముద్ర స్నానం పౌర్ణమి రోజు చేయాలి. మామూలు రోజుల్లో అది వృక్షాన్ని కానీ సముద్రాన్ని కానీ మంచి రోజుల్లోనే అంటే శుభదినాల్లోనే తాకాలి వాటిని. మిగతా దినాల్లో తాకూడదు. పౌర్ణమి రోజే సముద్రాన్ని తాకాలి లెక్కకైతే. అట్లా అందుకని ఆ 4 స్నానాలు చేయమని చెప్పారు. సంవత్సరానికి 2 సార్లు ఇందాక వారు ఏదో చెప్పారు, యాత్ర చేయాలి. సంవత్సరానికి 2 సార్లు యాత్ర చేయాలి. నువ్వు దివ్యదేశ యాత్రకి వెళ్తావా? ఇంకోటి ఏంటి, భార్యాభర్తలు కలిసి అప్పుడప్పుడు వెళ్తుంటారు, విహారయాత్ర వెళ్ళాలి. మనకు అది కూడా చెప్పారు, విహారయాత్ర కూడా చేయమని చెప్పారు. ఎందుకంటే విహారయాత్ర ఇప్పుడు భర్తకో భార్యకో దివ్యదేశ యాత్ర అంటే ఇష్టం ఉండవు, లేదా పని మీద. కానీ అదే గోవా వెళ్దామంటే పిల్లలతో సహా తీసుకువెళ్ళాలి. విహారయాత్రకి వెళుతూ మధ్యలో దేవాలయాలు కనిపిస్తే ఒకసారి తీసుకెళ్ళామనుకోండి, వాళ్ళకి మెల్లిగా ఆ వాసన కూడా వస్తుంది. విహారయాత్రకి కానీ దివ్యదేశ యాత్రకి కానీ సంవత్సరానికి 2 సార్లు వెళ్ళాలి కంపల్సరీ. అది ఒక విధానం, జీవన విధానం ఎలా ఉండాలి అని మన పెద్దలు చెప్పినటువంటిది అనమాట. అంటే ఏ కాలంలో చేయాల్సిన పని ఆ కాలంలో చేయటం కోసం చెప్పిన మాట అనమాట. ఏ సమయంలో ఏ కాలంలో అలా ఉండాలి. అప్పుడు భార్యాభర్త సంబంధాలు కావచ్చు, భర్త భార్య సంసార బిడ్డల మధ్యను తల్లిదండ్రుల మధ్య సంబంధాలు కావచ్చు, లోక సంబంధాలు కావచ్చు, ఆచార్య సంబంధాలు కావచ్చు, దైవ సంబంధం కావచ్చు, శారీరక సంబంధం కావచ్చు, ఆత్మ సంబంధం కావచ్చు, అన్నీ వచ్చినాయి. ఇందులో రాలేదా? ఏమైతే అప్పుడు పరిపూర్ణమైన జీవితం అంటే అది. అంతేగాని అదేదో మంచి స్వీట్లు 10 రకాలు పెట్టి కారం ఏదైనా పెట్టకపోతే ఎంతమంది తినగలరండి? ఒక 8 రకాల స్వీట్లు మొత్తం పెట్టి ఒక్క కారం కూడా పెట్టకపోతే కారపు వస్తువు ఎవరైనా తినగలమా? మొదటి స్వీట్ బ్రహ్మాండంగా వెళ్ళుద్ది, రెండో స్వీటు ఇంకొద్దిగా, చివరి స్వీట్కి వచ్చి దయచేసి స్వీట్ కాకుండా చక్రాలో కారపోసలు అది పులిహార నాడుతుంటే కాస్త పెట్టండి అంటాం. అలానే ఒక్క డబ్బు ఉంటే గొప్ప కాదు, ఒక్క వైరాగ్యం ఉంటే గొప్ప కాదు, అన్నీ ఉండాలి. ఇంత పొద్దున చెప్పారు కదా, గృహస్థాశ్రమం కూడా ఉండవలసినదే మనకి. గృహస్థాశ్రమం ద్వారానే ఉజ్జీవించాలి అని చెప్పారు మనకి. నువ్వు ఇక్కడ లీలా విభూతి మరి పంపించాడు అని అంటే ప్రధాన గృహస్థాశ్రమం కూడా మనకి. గృహస్థాశ్రమంలో ఉంటూ అవును, గృహస్థాశ్రమం కూడా 4 ఆశ్రమాలు ఉజ్జీవించాలి. గృహస్థాశ్రమంలో ఉండి ఒక వయసు వచ్చింది సన్యాసాశ్రమం ఏమంటారు దానికి ముందు, అది వానప్రస్థంలో కూడా ఉండాలి. ఓ 60 ఓ 70 సంపాదించండి, బాగా సంపాదించండి. వయసు వచ్చినప్పుడు ఉన్నప్పుడు బాగా సంపాదించండి. ఒక వైరాగ్యం రావాలి ఏదో ఒక సమయంలో.
అప్పుడు దాన్ని పట్టుకొని అక్కడి నుంచి ఉజ్జీవించాలి. మేము అడిగేవాళ్ళం, స్వామి 45 ఏళ్ళకి వచ్చాం మీ దగ్గరికి, మాకేం గుర్తుండట్లేదండి అంటే మా స్వామివారు అనేవాడు, నేను రిటైర్ అయిన తర్వాత మొదలు పెట్టాను, ఇప్పుడు ఎంతమందికి చెప్పాను చూడు, మీరేం భయపడకండి, చెయ్యండి, దాన్ని శ్రద్ధ పెట్టండి అని చెప్పేవారు అనమాట. అప్పుడు అంటే వారు వదిలిపెట్టారని కాదు, అప్పుడు వచ్చినదో బాగా సమయాన్ని కేటాయించాము అని చెప్పేవారు మా స్వామివారు. అందుకని మీరు అయ్యో 50, 45, 60కి వచ్చాం, ఇంకా చాలా టైం ఉంది మనకి, ఆయన పిలిచేంత వరకు టైం ఉంది, ఆయన ఎప్పుడు పిలుస్తాడో ఆయన ఇష్టం. అందుకని అయ్యో నాకు 60కి వచ్చేసినాయి 70కి అనుకోకండి, ఇవాళ వచ్చినా సరే ఎప్పుడు మొదలు పెట్టండి, నేను గట్టిగా ఉండాలి, పరిపూర్ణంగా ఉండాలి, పరమాత్మ మీద విశ్వాసం ఉండాలి, ఆ అమ్మ చెప్పినటువంటి మాటలు వింటూ నేను వ్రతాన్ని ఆచరించాలి, దాని సత్సంబంధమైనటువంటి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి అనేటువంటి దీక్ష మన దగ్గర ఉండాలి. నేను మారాలి, నేను అనుకున్నాం కదా, నేను మారాలి అని మనం అనుకోకపోతే మిమ్మల్ని ఎవ్వడూ మార్చలేడు. ఈ ప్రపంచంలో మిమ్మల్ని పరమాత్మ వచ్చినా కూడా నిన్ను మార్చలేడు. ఇప్పుడు పరమాత్మ ఇక్కడ ప్రత్యక్షమయ్యి నాకేదన్నా ఇస్తే నేను మోక్షాన్ని తీసుకెళ్తాను అన్నాడు అనుకోండి, ఏమిస్తారు మీరు? ఏమిస్తే మోక్షం వస్తుంది? ఏమిస్తే వస్తుందమ్మా? డబ్బులా అమ్మా? నామాలు ఆయన ఇయ్యేగా, ఇంకా ఆత్మనివ్వటం అది ఆయనదేగా. ఆత్మ అయిందా మందా? అన్నిటికంటే దొంగది ఏదన్నా అంటే అది మందన్నా అంటే అన్నిటికంటే తప్పులు మొదటి తప్పు, అది పెద్ద తప్పు. అది ఏమి ఇవ్వగలం ఆయనకి? శరణాగతి. అయితే ఏంటి, నాకేంది శరణాగతి చేస్తే? అది నైత్యానుసంధానంగా వెళ్ళేది. కానీ ప్రేమ ఒక్కటే నీ సంపాదించింది. నీకంటూ నువ్వు సంపాదించింది ఏదన్నా ఉంది అని అంటే ప్రేమ. అది ఎక్కడి నుంచి వస్తుంది? హృదయంలో నుంచి. మదిస్తే మీ ఆత్మని పరమాత్మ వైపు తిప్పి, ఆత్మ ఎలా ఉంటుంది అంటే పరమాత్మ ఇట్లా ఉంటారు, రెండు ఆపోజిట్లో ఉంటాయి, లేదా రెండు ఇలా ఉంటే మధ్యలో అడ్డగోడ ఉంటుంది. ఈ అడ్డుగోడ తొలగాలి, తొలగితేనే ఈ రెండింటికి మధ్య సంబంధం ఏర్పడి. నేను అనుకున్నాను కదా రాసమాడే సమయం అని చెప్పానని, అది పెరుగుద్ది అనమాట. ఇది ఎలా తొలగుద్ది? లేదా ఆయన మన వైపు ఎట్లుంటారు అంటే ప్రేమ. అదొక్కటే మీ సంపాదన అంటే ఏదన్నా ఉంది అని అంటే, మీ సొంత ఆస్తి ఏదన్నా ఉంది అని అంటే అదొక్కటే. ఈ ప్రపంచంలో ఇంకా ఏదైనా పరమాత్మించింది. ఇల్లు కట్టుకున్నారు ఆయనదే, రాయి రప్ప అన్ని భూలోకాన్ని అని జ్ఞానించని కూడా పడ్డాయా మనకి? లేదు. వస్త్రాలు, పత్తి, ఆ నూనె ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో నుంచే. మనం తినే తిండి భూమిలో నుంచే, వేసుకునే బంగారం భూమిలో నుంచే. ఇంకలేంది మనకు వచ్చింది ఏంటి? మందంటే ఏముంది? ఏమన్నా ఉందా? ఏమీ లేదు. నీదంటే ఏదైనా ఉంది అని అంటే ప్రేమ. అది ఒక్కటే నీ సొంతమైనది. స్వామి నీ మీద నాకు అకుంఠితమైనటువంటి ప్రేమ ఉన్నది. ఎలాంటి ప్రేమ తెలుసా? నిన్ను వదిలి ఉండలేనటువంటి ప్రేమ ఉన్నది. గోపికల్ని అడుగుతారు పరమాత్మ, గోపికలు ఏడుస్తుంటారు. గోపికా గీతాలని ఉంటాయి, తెలుసు కదా మీకు, చాలా అద్భుతమైన గీతాలు. ఏమ్మా నేను దూరం అయిపోతే ఉండలేమన్నారు కదా, మరి మీరేమీ నేను దూరం అయిపోయి చాలాసేపు అయింది, మీరు చచ్చిపోలేదని అడుగుతారు పరమాత్మ. అడిగితే గోపికలు ఏం చెప్తారు తెలుసా? మాకు ఎంత ప్రేమ ఉందో నీకు తెలియలేదు కృష్ణ, పైన మా చుట్టూ రాబందులు తిరుగుతున్నాయి, అవి గుర్తించినాయి. ఎందుకు? ఇప్పుడు రేపో పడేటట్టు పోయి ఉన్నారంట, వీళ్ళు ఎప్పుడు చనిపోతారో తిన్నామని రాబందులు తిరుగుతున్నాయి అంట. అవి గుర్తించిన పరమాత్మ నువ్వు గుర్తించలేదా అని అడుగుతారు గోపికలు. అది ప్రేమ అంటే. నిన్ను వదిలి ఉండలేనటువంటి ప్రేమ మాకుంది స్వామి, నిన్ను వదిలి ఇన్నాళ్ళు ఎలా బతికామని బాధ ఉందయ్యా మాలో అని చెప్పగలగాలి. అది ఎప్పుడు వస్తుంది మనకి? ఆయన మీద ఎప్పుడైతే మనకి ప్రేమ, పెద్దలు చెప్పిన మాటలను విని ఆయన మీద ప్రేమ పెంచుకుని, మరి ఎలా ఉన్నారు ప్రేమ అంటే ఎట్లా ఉంది? ఎవరు ప్రేమగా చెప్పేది? ఒక చిన్న బాలుడు ఒక ఆయన ఏమన్నారు? దాసోమిట నాకు ఉంది స్వామి నీ మీద ప్రేమ, అంతే, ఇది నీది, నీ ఇష్టం, నాకేం బాధ లేదు అని ఊరుకున్నారు. ఆయన వచ్చి రక్షించాడు, ఈయన పోయాడు. ఎక్కడున్నాడు అక్కడే ఉన్నాడు, ఆయన వచ్చి కాపాడుకున్నాడు, ఇది నాదిరా అనుకోని. అదిగో అలాంటి ప్రేమ ఉద్భవించాలి మనలో. ఆ ప్రేమ ఉన్న నాడే ఆయన మనకు సొంతమవుతాడు. ఉద్ధవుడు ఒకసారి పరమాత్మని అడుగుతాడు, శ్రీకృష్ణ పరమాత్మని, స్వామి నాకు మోక్షం కావాలంటే నువ్వు పెద్ద రూల్స్ చెప్పమాక, నాకు ఏదన్నా సింపుల్ లాజిక్ చెప్పు, నువ్వు అది చేయి, ఇది చేయి, అన్ని చేయి, ఇన్ని, నా వల్ల కాదు నాయన, ఏదైనా సింపుల్గా చెప్పు, చిన్నదాంతో అయిపోదు.
ఒకే ఒక మాట చెప్తాను ఉద్ధవ, ఏం అక్కర్లేదు, సింపుల్, ఇంతే ఇంత నువ్వు చేస్తే చాలు. నన్ను బంధించవయ్యా, నిన్ను విముక్తిని చేస్తా, అయిపోయి. ఇదంట లాజిక్, సింపుల్, గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. నన్ను బంధించవయ్యా, నిన్ను ఎక్కడి నుంచి విముక్తుడు చేస్తాడు? ఈ సంసార చక్ర నుంచి. బంధించడం అంటే దేంతో బంధించాలి ఆయన్ని? కண்ணి నొన్సిరుతాంబినాల్ కట్టున్న పన్నీయ బిర్మాయన్. ఏమైనా కష్టపడి ఆమె కట్టేసిందండి ఆయన దేంతో అన్న? ఎంతది మహాతల్లి ఎంత తాడు తెచ్చింది, ఆయన అడుగు ఎంత ఉందని తెలుసు ఆమెకి. ఎంత తాడు తెచ్చింది, ఎంత తగ్గింది, పరిగెత్తుకుంటే మళ్ళీ ఇంత తెచ్చింది. అది ఏంది ఇంత కదా, ఇందాక తగ్గింది, ఎందుకు తగ్గిస్తే ఇంత తాడు తెచ్చాను మళ్ళీ ఎందుకు అనుకుందా? మైకంలో ఉంది, ఎట్టయినా కట్టేయాలి, నిన్ను ఎట్టయినా కట్టేయాలి. లోపల కోపంతో ఉద్రేకం అనమాట ఆమెకి, ఎలా అయినా కట్టేయాలి అని చెప్పని అనుకుంది. కట్టేయగలిగిందా? పరమాత్మ కృష్ణయ్య లొంగిపోరా, నేను తిరగలేకపోతున్నాను అని బాధ. అమ్మటే ప్రేమ ఒక్కసారి చూపించింది. అప్పుడు దాకా ఎన్ని సంవత్సరాల నుంచో దాచిపెడతాను తాడు మొక్కలని తెచ్చింది. ఆమె వల్ల కాల. అదిగో అది నన్ను బంధించవయ్యా, నిన్ను విముక్తిని చేస్తాను అని చెప్పారు పరమాత్మ. ఆ బంధించడం దేంతో బంధించాలి? అది మనకు కావాల్సింది. ఆ ఒక్కటి ఉందా మీ దగ్గర, ఇంకేమీ అవసరం లేదు. దానికోసం కోట్ల ఆస్తి కావాలా? వందల సవల బంగారం కావాలా? పెట్టుబడి లేని వ్యాపారం ఏదన్నా ఉంది అని అంటే మోక్షం సంపాదించుకోవడమే. దానివల్ల ఏంటో లాభం తెలుసంటే, పెట్టుబడి లేదు, పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తారంట, నీకు ఇందులో ఏ టైప్ హౌస్ కావాలో చెప్పు, ఫ్రీ. అనేక రకాల ఇళ్ళు ఉంటాయి అక్కడ, నీకు ఏ టైప్ ఇల్లు కావాలో చూడు, అది ఫ్రీ. దేంతో కట్టిందయ్యా స్వామి? ఒక మణి కొనటానికే మన జీవితం సరిపోదు, మన ఆస్తుల మీద రాదు. ఆ కోహినూరు వజ్రం కొనటానికి మన ఆస్తుల మీద సరిపోదు. అలాంటి ఇటుకురాళ్ళులాగా పడేసి ఉంటాయి అంట అక్కడ, దాంతో కట్టిస్తారంట మనకి. తూమణి మాడత్తు సుత్తం విళక్కెరియా, మణులతో కట్టిన ఇల్లు. ఎక్కడ మణులు అయ్యా అంటే అదిగో అక్కడనియే. అలాంటి మణులతో కట్టిస్తాడట పరమాత్మ మనకి, ఏది కావాలో తీసుకో అని. ఆయనకి ఏమైనా తక్కువ మణులు? మనకి తెలిసి కృష్ణదేవరాయలంలోనే మణులు ఎట్టా అమ్మేవాళ్ళు రోడ్ల మీద. మరి ఇక్కడే చెయ్యంగాలేంది, అదేదో సినిమాలో అబ్బో చాలా ఖరీదుగా ఉన్నాయే మణులు అని అంటుంటాడు. అదే సినిమా చూసినాడు గుర్తుంటే ఎవరికన్నా, అబ్బో బాగా తెలిసిందండి, ఆదిత్య 369 అంట. అలా ఈ కాలంలో మనకి తెలిసిన కృష్ణదేవరాయల కాలం 500 సంవత్సరాల క్రితమే మణులు బుట్టలు పోసి అమ్మారు అని అంటే, అప్పటికి ఈ భూమి ఏర్పడి ఎన్ని సంవత్సరాలైంది, ఎన్ని కోట్ల సంవత్సరాలైందో తెలియదు. అలాంటి సమయాల్లోనే అన్ని మణులు అమ్మితే ఎంతకంటే 3 రెట్లు పెద్దది, అన్ని మణులతో కూడుకున్నది. అన్ని మణులు ఉండవా అంటే, మీకు ఉండవనుకుంటా అంటే, మేము వెళ్ళేటప్పటికి నో స్టాక్ అని ఏమైనా పెడతారేమో అనుకుంటారని చెప్తున్నా. దానికి ఏం భయం లేదు, అక్కడ ఎన్ని కావాలన్నా ఉంటాయి అన్నమాట. అలాంటి లోకం అది. వెళ్తే ఇస్తాడు. ఇక్కడ పెట్టుబడి ఏమైనా పెట్టాము మనం? లేదు. అక్కడికి వెళ్తే ఫ్రీ. పోనీ ఏమండి, ఇక్కడైతే ఎంత కష్టపడి పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసి ఎంత సంపాదించుకున్నా 100 ఏళ్ళలో 80 90 ఏదో ఒక సమయంలో హాయిగా శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోతాం మనం. అంతేనా? శాశ్వత నిద్రేనండి, అవునా కదా? అశాశ్వత మరణం ఏది? అశాశ్వతమైన మరణం అంటే నిద్ర అంట. శాశ్వతమైన నిద్ర అంటే అది. రెండింటిని ఆపోజిట్గా పోలుస్తారు మన పెద్దలు. కొన్ని ఎంత సంపాదించుకుని ఎంత కష్టపడ్డా ఇదేమన్నా పర్మనెంటా? కాదు. అది అక్కడికి వెళ్ళామనుకోండి లైఫ్ అంతా పర్మనెంట్, ఇంకేం లేదు, ఇంకా పర్మనెంట్. నువ్వు ఈ ఆత్మ ఎన్నాళ్ళు ఆయన ఇక్కడ ఉంచాలనుకుంటే అన్నాళ్ళు అక్కడ పర్మనెంట్. ఆయన ఏదన్నా ఉజ్జీవింపజేయాలి అనుకొని అదిగో మన ఆళ్వారిని పంపించినట్టు, నాయన ఆ లోకానికి కాసేపు వెళ్ళిరారా, ఎందుకైనా మంచిది, మరీ ఎక్కువైపోయిందని పంపిస్తే వస్తామే తప్పితే మనకి మనంగా రాము. పోనీ వచ్చామని ఇక్కడే సెటిల్ కాము, మళ్ళీ ఆయనే తీసుకుపోతాడు. అర్థమైందండి? ఏదన్నా సమయం వచ్చి మన వల్ల ఏదన్నా పరమాత్మకు ఉపయోగం ఉందని ఆయన తలిస్తే మళ్ళీ ఒకసారి పంపిస్తారు. నాయన ఇగో ఇక్కడ ఇట్లా ఉంది పరిస్థితి, కొద్దిగా మార్పు చేయరా అని. అలాంటి వాళ్ళే మన ఆచార్య పురుషులందరూ వచ్చిన వాళ్ళు. అరే ఇంతమంది ఇక్కడ ఉన్నారు, ఒక గుంపు వీళ్ళందరినీ కొద్దిగా ఉద్ధరిస్తే బాగుంటుందని మన జీయర్ లాంటి వాళ్ళని, మన ఆచార్యులు లాంటి వాళ్ళని కొంతమందిని పంపించి కొద్దిగా ఏదో మన మనసులు గతులు మార్చి మళ్ళీ తీసుకెళ్ళిపోతారు. అలా వచ్చిన వాళ్ళే మన ఆళ్వారు, అలా వచ్చిన వారే మన రామానుజులు, అలా వచ్చిన వాళ్ళే మన మనవాళ్ళ మహాములు. అలా అనమాట. అప్పుడు దాకా మనం శాశ్వతంగానే ఉంటాం. మళ్ళీ తర్వాత పైకి వెళ్ళినా మళ్ళీ మనకే ఉంటుంది. అక్కడ ఎవరు తీసుకురా, ఆక్యుపై చేయరు అక్కడ, అట్లానే ఉంటుంది అక్కడ. చూసారా? దీనికి ఏమైనా పెట్టుబడి ఉందా? ఏం కావాలి దీనికి? ఆ ప్రేమ. ఆ ప్రేమని నూరిపోస్తుంది గోదాదేవి ఈ 30 రోజుల్లో మనకి. నీకు ఉండవలసిన ఏంటి?
ఉండకూడనివేంటి, చెయ్యవలసినవి ఏంటి, చెయ్యకూడనివేంటి, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఏ విధంగా నడవాలి, ఎలా నడవకుండా ఉండాలి, ఏది నడిస్తే తప్పు, ఏది నడవకపోతే రైట్, ఇలాంటివన్నీ మనకి 30 రోజుల్లో బాగా మెత్తగా మెల్లిమెల్లిగా ఒకే రోజు కాకుండా కొద్ది కొద్దిగా నూరి బాగా పోస్తుంది మన అమ్మవారు గోదాదేవి. అంతలా కష్టపడింది గోదా తల్లి మన కోసం అనమాట. అదిగో ఆ ప్రయత్నం చేసిందే. అందుకు అమ్మకి దాసోహాలు చెప్పుకోవాలి మనం. ఈ లోకానికి వచ్చి తను అనుభవించాల్సిన ఏమి చేయకుండా మన కోసం నూరిపోసి అన్ని రకాల వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు ఇంకెన్ని ఉన్నాయో అవన్నిటి యొక్క సారాన్ని తిరుప్పావై అనే ప్రబంధంలో ఇమర్చిందనమాట. ఒక్క తిరుప్పావై యొక్క 30 పాసురాల యొక్క సారం వినటానికి 8 సంవత్సరాలు పట్టింది. 8 సంవత్సరాలు ఒక్క 30 పాసురాల తిరుప్పావైని అనేటువంటి పాసురాలకి అర్థానికి మన కంచి ప్రతివాద భయంకర అనంగాచార్య స్వామి 32 సార్లు స్వామి 36 సార్లు 36 సార్లు 36 సంవత్సరాలు 36 రకాలుగా చెప్పారు వారు. కాలే ప్రతి దాన్ని ఈ పాసురాన్ని అనేక రకాలుగా అన్వయించి చెప్పిన వాళ్ళు ఉన్నారు. ముండకోపనిషత్తుగా అనుభవించి, తిరుమలకి అనుబంధంగా, శ్రీరంగానికి అనుబంధంగా, మామూలు లౌకికానికి అనుబంధంగా అనేక రకాలుగా చెప్పిన వాళ్ళ వ్యాఖ్యానాలు అద్భుతంగా ఉన్నాయి. మనకి తిరుప్పావైకి ఆరాయిరప్పడి అని, మురాయిరప్పడి అని అలా చాలా రకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి మనకి. అంతగా అనుభవించారు. మన ప్రబంధాల యొక్క గొప్పతనము, దివ్య ప్రబంధాలు మనం ఎందుకు అని అంటాము అని అంటే అనుభవ సారము అని అంటారు. అనుభవించి రంగరించి రాసినటువంటి ప్రబంధాలు అనమాట. ఏదో పురాణాల్లాగా ఒక మాట చెప్పేసి వెళ్ళిపోయినాయి కాదు. ఇదిగో నేను ఇలా పెరుమాళను అనుభవించా, నేను ఇలా అనుభవించాను, నువ్వు కూడా ఇలా అనుభవించడానికి ఆలోచించు, చేస్తే అలా వస్తుంది నీకు. మన పొన్నగే రామాయణం స్వామి, అది పొన్నగే రామాయణం, పాదుగా సహస్రం అని ఉన్నాయి. పొన్నగే రామాయణంలో శ్రీరామచంద్రుడి యొక్క నవ్వుని ఎందుకు నవ్వాడు అని ఇలా నవ్వి ఉన్నారట. ఆయన ఎందుకు అలా నవ్వి ఉన్నాడు దానికి ఒక 100-200 ఉదాహరణ చెప్పేశారు వారు. అంతేనా స్వామి? ఎక్కువ చెప్పుంటారా? ఇంకా ఎక్కువే చెప్పుంటారు. పాదుగా సహస్రం, పాదుకుల గురించి ఒక 1000 పాసురాలు రాసేశారు. ఎవరు? వేదాంత దేశకులు, తిరువహీంద్రపురం వెళ్ళినోళ్ళు మొన్న వారు పాదుకుల మీద అలా అనుభవించేశారు. ప్రతి దాన్ని కూడా అన్వయించుకోవటం అనమాట. ఆ రామచంద్రుడు రేపు ఎప్పుడైనా చెప్పుకున్నాం, ఒక 15-20 చెప్పుకున్నాను రేపు. ఆయన చిరునవ్వు ఎందుకు చిరునవ్వు నవ్వాడు అనేది, అలా నవ్వు ఎందుకుంది ఆయనకి చిరునవ్వు. రామాలయంలోకి ఎక్కడికి వెళ్ళినా మీరు సహజంగా కొద్దిగా చిరునవ్వు ఉంటుంది రామచంద్రుడికి. ఎందుకని ఆయన ఎప్పుడు కోపం ప్రదర్శించినోడు కాదు కదా. అందుకని సహజంగా ఏది రామాలయానికి వెళ్ళినా కూడా కొద్దిగా చిరునవ్వుతోనే ఉంటారు. ఇట్లా కొద్దిగా విప్పారినట్టే ఉంటుంది వారిది. అది వారికి జీవన విధానంలో వచ్చినటువంటిది అన్నమాట. అలా ఇప్పుడు అలా సంతోషంగా ఉంటూ వాళ్ళ యొక్క అనుభవ సారాలు ఉన్నాయి చూసారా, ఆళ్వారు చెప్పినటువంటి అనుభవ సారాన్ని సేవి. ఇందాక మీరు అందరూ వెళ్ళారు, నేను అందరినీ చూస్తున్నాను. పొద్దున అరయ్యర్ గానానికి వెళ్ళినప్పుడు మనోళ్ళందరేమో తలకాయ ఇట్లా పెట్టున్నారు, లేకపోతే అరయ్యర్ వైపు పెట్టి చూస్తున్నారు. ఎందుకంటే అదేం చెప్పేది మనకు అర్థం కాదు, భాషా ప్రాబ్లం మనకి. పోనీ ఇంతకుముందు ఏమైనా ప్రబంధాలు తీసి ఎప్పుడైనా వాటి యొక్క అర్థాన్ని తెలుసుకొని ఉన్నామా మనం? అంటే ఎక్కువ మంది ఆ పని చేసినాడు కాదు. అందుకని అరయ్యారని చూస్తున్నారు. అమ్మవారిని చూసి మీరు చూసి ఉంటే చెప్పండి ఎవరైనా. అమ్మగారు అందరు ఎటువైపు చూస్తున్నారు? అది ఎందుకని ఇటు వింటున్నారు, ఆ అనుభవాన్ని ఇటు పెట్టి చూపిస్తున్నారు. నేను అక్కడ చూస్తే నేలమేని అయ్యో అనగానే ఏడు చూస్తున్నాడు. అక్కడ మేము చూస్తే మేము అనుకున్నాం, బాబాయ్ ఏంటి అలా నేలమేని ఎలాంటిది, ఆయన మేని ఎలా ఉంది? ఆ మాట అనగానే మనకి నమ్మాళ్ళవారు అరవిందలోచన అనాలనుకుంటారంట. అరవిందలోచన స్వామి అనాలనుకుంటా అనగానే పడిపోయేవాళ్ళట, ఏడుపు వచ్చేసి పడిపోయేవాళ్ళట. అది తన్మయత్వం అంటే. నీలమేని అయ్యో దేంట్లో వస్తుంది ఇది అమ్మా? దేంట్లో? నీలమేని అయ్యో ఎస్ అమలనాథ పిరాన్ చివరి పాసురాల్లో నీలమేని అయ్యో అని అంటారు. అంటే నీలమన్నమైనటువంటి శరీరాన్ని కలిగినటువంటి స్వామి అని ఆ మాట అనగానే వాళ్ళు ఏడుస్తున్నారు అక్కడ చూస్తుంటే. మేము అబ్బా మనం
ఎమ్మటే అనుకున్నాం, వచ్చి వెళితే ఎవరితో చెప్పి నా పక్కన వాళ్ళతో అమ్మాయి ఇక్కడ నుంచి రేపు వెళ్ళిన తర్వాత రోజుకు ఒక 20 పాత్రల ముందు తెలుగు అర్థం విందాము, మనకేవో కొన్ని పదాలు అర్థమవుతున్నాయి, ఆ పదాలు చూస్తాం. వాళ్ళు చూసారా మంచి మాటలు చెప్పుకుంటూ పెరుమాళ్ అంటున్నారు, ఆ మాట అంటే అందరూ చూస్తారు, ఆనందపడిపోతున్నారు. మనకు అది తెలియదు. మనం ఈ ప్రయోగం అక్కడ చేస్తున్నాం, గుంటూరులో చేస్తున్నాం. పెరుమాళ్ అని అంటూ కొన్ని పదాలు చెప్పుకునే వాళ్ళని రోజు కాసినాయి. గుర్తుంది ఎవరికన్నా? నాలా ప్రబంధం అప్పుడు ప్రతిరోజు ఒక 4-5 పదాలు మంచి మాటలు అలా చెప్పుకొని అనుభవించి దాస అట్లా చెప్పుకుంటూ అనుభవిస్తున్నాం మనం అక్కడ. అలా వాళ్ళు అనుభవిస్తున్నారు అక్కడ. అది మన ప్రాబ్లం ఏంటంటే అక్కడ తెలుగులో వినలేకపోతున్నాం, ఏడుకొస్తే తమిళంలో అర్థం కాదు. సో మనం ఏంది హాయిగా ఏదో వింటున్నాం. అదేమన్నా అంటే స్వామి నవవిధ భక్తుల శ్రవణం కీర్తనం విష్ణు చెప్పారు కదండి, అది వినేశాను స్వామి అంటే. అది కాదు, అనుభవించాలి. అనుభవిస్తేనే మీలో ఏం పుట్టుద్ది? అది దానికోసం చెప్తున్నారు దాసుడు. ప్రేమ పుట్టాలి అంటే మనకేం కావాలి? దానికి సంబంధించినటువంటి జ్ఞానం కావాలి. ఇప్పుడు భర్త మీద ప్రేమ పుట్టాలి అండి. పెళ్ళైన కొత్తల్లో పుట్టింటి నుంచి మెట్టింటిని వస్తుంది అమ్మాయి. మొదట్లో కొద్దిగా ఉంటుంది, పెరిగే కొద్దికి ప్రేమ ఏమవుతుంది వాళ్ళిద్దరి మధ్య? ఒకరిని మించి ఒకరు. దేనివల్ల వస్తుంది అది? ఆయన చూపించే ప్రేమ, ఈమె చూపించే ఆప్యాయత. ఒకళ్ళ మీద ఒకళ్ళకి పెరిగి ఒకరిని విడిచి ఒకరు ఉండలేనటువంటి పరిస్థితుల్లో మొదట్లో పర్వాలేదు, కొద్ది రోజులు అంటే మొదట్లో ప్రేమ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. పాపం ఆయన ఎక్కడో కనుమరుగయ్యేంత వరకు టాటా చెప్తానే ఉంటారు ఒకళ్ళకొకళ్ళు. ఆ తర్వాత ఆ దూరం తగ్గుద్ది, తర్వాత ఇంట్లో నుంచి బాయ్ అని చెప్తారు ఒకళ్ళకొకళ్ళు. అవునా కాదండి? ఎవరికి వాళ్ళు ఆలోచించడం అందరికీ కరెక్టే. అది మొదట్లో మాత్రం ఆయన కనుమరుగయ్యేంత వరకు అబ్బా చెయ్యి ఊగిపోతానే వాడికి చేయనే పుట్టినా కూడా. అది పాప ఆ మాట అని మనల్ని ఇబ్బంది పెట్టేస్తారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా స్వామి, మా ఆయన అన్ని కోరికలు తీర్చాడండి, మా మీద ప్రేమ ఎక్కువండి, అంత ప్రేమ మాకు చూపించట్లేదు అన్నారు అనుకోండి, మనం ఏం చేయాలి అర్థం కాదు మళ్ళీ. అంటే అది కాదు, కానీ లోబడి ఉండమని అంటారు. అంటే ఆ కాలం అలా ఉంది. ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ, ఈమెకి ఆయన మీద ప్రేమ, ఒకళ్ళని ఒకళ్ళు విడిచిపెట్టలేనటువంటి అనుబంధాన్ని ఇద్దరు పెంచుకున్నారు. అది పెంచుకోవాలి మనం కూడా. అది లోకంలో భార్యాభర్త సంబంధం మీద, పరమాత్మతో కూడా అలాంటి సంబంధం మీద మనం పెంచుకోవాలి. విడిచి ఉండలేనటువంటి స్థితి ఇక్కడ కలిగింది అనుకోండి, ఇక్కడ ఉన్న భార్యాభర్తల మధ్య ఆటోమేటిక్గా ఆ సంబంధం కూడా ఉంటుంది. అక్కడ తూతు మంత్రంగానే ఉంటుంది, ఆయనతో కూడా అదే. అవునా కదా? మనం అబద్ధం చెప్పట్టేదండి. మా స్వామి మీకు కఠినంగానే చెప్తారు మా వారు. తూతు మంత్రంగా ఉంటుందా గట్టిగా ఉంటుందా చెప్పండి? ఎవరైనా ఉండగలుగుతున్నామా? ఉండలేము. ఆయన ఒక రోజు విడిచి ఇక్కడ ఉన్నామంటే ఉండగలుగుతున్నామా మనం? ఉండలేము. పరమాత్మని విడిచి ఉండలేకపోతే ఇక్కడ కూర్చొని ఉంటాడు మీ పక్కన. ఎప్పుడు కూడా ఒక చెయ్యేసి మీ మీద కూర్చొని ఉంటారు, స్పర్శ తగులుతూ ఉంటుంది మీకు మీ పక్కనే ఉంటూ కూడా. అది మనకి ఎందువల్ల వస్తుంది? మీరుగా సంపాదించిన ఆస్తి ఏదో అనుకున్నాము ఇందాక, ఆ ఆస్తి మీ దగ్గర పరిపూర్ణంగా ఉంటే అప్పుడు మీరు కరిగిపోతారు. పెరుమాళ మాట వినటంతోనే రోమాలు నిక్కపడుచుకుంటాయి, కళ్ళమ్మట నీళ్లు దారలు కారిపోతాయి. చెప్పలేము, చూడలేము, వినలేము. అలాంటి స్థితి మనకి కలగాలంటే ముందు ప్రేమ కావాలి. ప్రేమ కావాలి అని అంటే విషయ జ్ఞానం ఉండాలి. జ్ఞానంతో పాటు ఏముండాలి? ఆచరణ ఉండాలి. ఈ రెండు లేవు అనుకోండి, మనం ఏమీ ప్రేమ రాదు. ఈ ప్రేమ రాకపోతే పరమాత్మ మనకి ఏమైంది? పరమాత్మ దక్కుతాడా? నేను అనుకున్న 3 భక్తులు: దర్శనం పరభక్తి సాత్, పరజ్ఞానంతు సంగమ, పునర్విశ్లేష భీరుత్వం, పరమాభక్తి రుచ్యతే. ఆయన్ని విడిచి ఉంటే ఉండలేనటువంటి స్థితి వచ్చిందే, అది పరమాభక్తి అంటే. అలాంటి భక్తి వచ్చిందా? మీకు ఎవ్వరు చెప్పక్కర్లా, మీరు వెళ్ళిపోయినట్టే మోక్షానికి. అది అలాంటి భక్తి కలగాలి అని, అలాంటి ప్రేమ కలగాలి మనందరి మధ్య అని బాగా నూరిపోసింది మనకి గోదాదేవి, మన తల్లి. మనకి ఏమైనా తండ్రి చెప్పే మాటలకి తల్లి చెప్పే మాటలకి కొద్దిగా తేడా ఉంటుంది కదా. అదిగో 11 మంది ఆళ్వార్లు మనకి చెప్పినా ఏదో గోదమ్మ మనందరికీ ఆశ కాబట్టి మన తల్లి. అందులో మన సాంప్రదాయమే శ్రీ సాంప్రదాయం. అమ్మవారిని పురుషుగారా ఏమంటారు? పురుషుగార భూతురాలు అంటారు వారిని. ఆమె యొక్క పురుషకారం చేతే ఉజ్జీవించబడవలసినటువంటి ఆత్మ కాబట్టి అమ్మ ఇంకొద్ది ప్రేమగా చెప్పింది. అందులో సహజంగా ఆళ్వార్లు స్త్రీతత్వాన్ని మీద వేసుకున్నారు. అవునా కాదా?
మన నెంబర్మాళ్ళు ఉంటారు, రేపు వస్తుంది మీకు, ఎప్పుడు ఎల్లుండో ఎప్పుడో వస్తుంది. ఎప్పుడండి? 22వ తారీఖు కదా. 22వ తారీఖు నాట్యాలు తిరుక్కోవడం వేస్తారు ఆయనకి. ఆ పరాశర భట్టని అడిగారంట, బట్టర్ నేను ఎలా ఉన్నాను, అమ్మగారు లాగా ఉన్నానా అడిగారంట పెరుమాళ్ళు. స్వామి అచ్చం అలానే ఉన్నారు కానీ కొద్దిగా తేడా. అబ్బా ఆనందం మొత్తాన్ని ఒక్క సెకండ్లో పోగొట్టావు కదా, నేనేదో మంచి ఆనందంగా ఉన్నాను, అట్లానే ఉన్నాను అనుకుంటున్నాను, అంతలోకి ఆనందం లేకుండా ఏంటి తేడా? ఏమీ లేదు స్వామి, మా అమ్మవారి కళ్ళేమో కరుణ కటాక్షిస్తున్నట్టుగా ఉంటే నీలో కొద్దిగా ఎర్ర జీర కనిపిస్తుంది స్వామి అన్నారంట. అయ్యో అనుకున్నారంట పరమాత్మ. అదిగో ఆ కొద్దిగా జీర కూడా లేనటువంటి అమ్మ మన గోదమ్మ, నీలాదేవి, శ్రీదేవి, భూదేవి, ఎవరైనా కానీ అలాంటి అమ్మ యొక్క పురుషకారం చేత ఉజ్జీవించబడవలసిన వాళ్ళంటి. కాబట్టి అమ్మ మనల్ని ప్రేమగా నూరిపోసింది, మనకు అన్ని మెత్తగా చెప్పింది. ఆళ్వార్లు స్త్రీతత్వాన్ని తెచ్చి పెట్టుకున్నారు. ఏది ఆ నంబెరమాడికి తిరుక్కోవడం వేసినట్టుగా అలా తెచ్చి పెట్టుకున్నది. కానీ ఇక్కడ అమ్మవారికి ఏంది? సహజంగా ప్రేమమూర్తి. స్త్రీమూర్తులు అంటేనే ప్రేమమూర్తులు సహజంగా. ఏదైనా తప్పు చేస్తే మొదలు క్షమించేది కడుపుతో కన్నది కాబట్టి కడుపులో పెట్టుకొని కాస్తుంది అని అంటారు కదా. ఆ కడుపు తీపి ఎక్కడికి పోతుంది? అందువలన తను కొద్దిగా ప్రేమ కాబట్టి అలా ప్రేమగా చెప్పింది అమ్మ. ఆ ప్రేమగా చెప్పటం వలనే పరమాత్మను కూడా శాసించేది అయిపోయింది, బలాత్కారంగా అనుభవించిందని చెప్తారు. యా బలాత్కృత్య భుంక్తే గుదా తస్సై నమ ఇది మిదం భూయ ఏవాస్తు భూయ అన్నారు. ఎట్లా అనుభవించిందంటే బలాత్కారంగా అనుభవించిందంట పరమాత్మని. ఎవరి కోసం అనుభవించింది? మన కోసం అనుభవించింది, మనల్ని రక్షింపడి చేయటం అనుభవించింది. ఎక్కడున్నాడు ఆ స్వామి? ఆ నీలాదేవి యొక్క స్తన గిరుల దగ్గర పడుకొని ఉన్నారట. మైమరిచి ఒక బండుల బాక్సులో మణి ఉన్నట్టుగా ఆ స్తన గిరుల మధ్యలో పడుకున్నా అంట. పద్ధతిగా అంటే చూసేవాళ్ళకి ఏమండి వక్షస్థలాలని చెప్పారేంటండి, అదేంటండి పరమాత్మని అలా చెప్పచ్చా అని అంటారు. జ్ఞాన వైరాగ్యాలని వక్షస్థలాలతోనే పోలుస్తారు ఎప్పుడైనా సరే. సంగీతాన్ని కూడా అట్లా. సంగీతం సాహిత్య సరస్వత్యా స్తనద్వయం ఏకమాపాత మధురం అన్యదా ఆలోచనామృతం అని చెప్తారనమాట. సరస్వతికి 2 స్తనాలు ఉన్నాయండి. ఒకటి ఏందయ్యా అంటే సంగీతం, ఒకటి సాహిత్యం అని అంటారనమాట. సంగీతం ఏమో ఒక రకము, సాహిత్యమేమో ఒక. సంగీతం సరస్వత్యా ఏకమాపాత మధురం అన్యదా ఆలోచన. ఒకటేమో మధురంగా ఉంటుంది, ఒకటి ఆలోచన చేస్తుంది. మధురంగా ఉండేది ఏంటి? సంగీతం. సాహిత్యం ఆలోచన తెప్పిస్తుంది. అదిగో అలాంటి 2 స్థానాలు కలిగినటువంటిది సరస్వతి మాత అని చెప్తారు. అట్లానే మనకి నీలాదేవి ఎలాంటిదామే? ఔన్నత్యాన్ని విశాలంగా కలిగినటువంటిది అనమాట. ఔన్నత్యం ఉంది. మన దగ్గర కూడా ధర్మం ఉంటుంది. ఎంత ఉంటుంది ధర్మం? నా దగ్గర ఎంత ఉంటుంది? అధర్మం ఎంత ఉంటుంది? అదా అండి, రాసుకోండి రేపటి నుంచి. కావాలంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు మనకి ఉడుత్త కళయింద నేను పేదగా వాడే ఇడుత్తు కలత్తదండు తొడుత్త తొళాయమడ సూడి కళయిందన చూడు మిత్తోన్నర కడ విడుత్తది సేకరమం తిరుత్తి తిరువాణ తిరువళ్ళు పెడతా పెన్నాగనే పల్లి కొండానకు వెళ్ళాండు కురుదుమే అని మన తలుపులు తీయంగానే, కోయిలాళ్ళు వారి తలుపులు తీయంగానే పరమాత్మ యొక్క పాదాల దగ్గర తలకాయ పెట్టేసి నిన్న జరిగిన విషయాలన్నీ చెప్పాలంట. నువ్వు ఎంతమందిని తిట్టావు, ఎంతమందిని అరిచావు, ఎన్నిసార్లు కోపం వచ్చింది, ఎన్నిసార్లు చేయకూడని ఆలోచన చేశావు, ఎన్ని మంచి ఆలోచన చేశావు అని అన్నీ కూడా పెరుమాళ పాదాల దగ్గర ముందు రోజు డైరీ అంతా చెప్పమన్నారు మనల్ని. చెప్పండి మీరు అట్లా 40 రోజుల తర్వాత చూడండి మీరు ఎంత మంచిగా మారిపోతారో మీరందరూ. చెప్పండి. ఇవాళ 10 తప్పులు చెప్తారు, తర్వాత 9, 8, 7, 6 పడిపోతాయి. ఎందుకంటే ఆయన దగ్గర చెప్తున్నాం కదా రోజు. ఆ తప్పు ఏంటో మీకు తెలుస్తుంది. కాబట్టి భాగవతులైనటువంటి మనకి ఆ తప్పు తెలుసుకోవడంతో చెయ్యబుద్ధి కాదు. మనకి బయట వాళ్ళు వేరు, మనకి భాగవత తత్వంలో ఉన్నాము. పెద్దలు చెప్పిన మాటలు మన చెవిలో తిరుగుతూ ఉంటాయి కాబట్టి మనం ఆటోమేటిక్గా తప్పులు తగ్గించుకుంటామన్నమాట. అలా చెప్పమని చెప్తారు మన పెద్దలు. అలా ఎలా ఆ స్థానాలు అటువంటి సాహిత్యము, సంగీతం మనకి ఎలా ఉన్నాయో ఏమి కూడా ఔన్నత్యం ఎంత ఉందయ్యా అంటే వైశాల్యంగా ఉందంట. ఆ వైశాల్యం అనే దానికి మనకి ఏదైనా పెద్దదని చెప్పండి, ఈ లోకంలో ఏం చెప్తాం మనం? దేని గురించి చెప్తాం? పెద్దదంటే ఏం చెప్తాం? కొండంత ఆస్తుందండి అంటాం. కానీ లక్షల కోట్ల ఆస్తుందంటే కొండంత ఆస్తుందని చెబుతాం ఎవరికైనా? ఏమండి, కొండతో పోల్చారా, కోట్లతో పోల్చారా? అక్కడ అంటే దేన్నన్నా ఎక్కువగా ఉంది అని చెప్పాలంటే దేనితో పోలుస్తాం మనం? కొండలతో పోలుస్తాం. అది ఇక్కడ ఈ స్థనాలను దేనితో పోల్చింది? కొండంత స్థనాలు అని చెప్పింది. కొండలంత స్థనాలు ఎవరికన్నా ఉంటాయండి? ఊహించండి. కాదు. ఏమిటి ఆ స్థనాలు? ఔన్నత్యం. అది ఎంతగా ఉంది? వైశాల్యంగా ఉందన్నమాట. అంటే ఎంతటి ఔన్నత్యం ఉందయ్యా ఆమె దగ్గర అంటే మనం ఎన్ని తప్పులు చేసినా భరించి వాటిని తప్పు తొలగించేటట్టుగా చేసేటువంటి ఔన్నత్యం కలిగింది. అది విశాలంగా కలిగి ఉంది. ఎన్నో చెప్తాం, ఎన్నో వింటాం,
కానీ మళ్ళా మనం ధర్మస్య ఫలమిచ్చంతి ధర్మం నేర్చంతి మానవ ఫలం నేర్చంతి పాపస్య పాపమేవ ఆచరించిత అని అంటారు మన పెద్దలు. ధర్మాన్ని చెప్పాలని, ధర్మం యొక్క ఫలం కావాలని ప్రతి ఒక్కడు కోరుకుంటాడంట. ధర్మాన్ని మాత్రం ఏమంటే లైన్ లేనండి అని చెప్తూ ముందుకు వచ్చి ముందు నుంచుంటాడు ఆయన. లైన్ లేని చెప్తా ముందుకు వస్తాడు, ముందుకు వచ్చి ముందు నుంచుంటాడు. వెనక నుంచుంటాడు, ముందు నుంచుంటున్నారా? ధర్మస్య ఫలం ఇచ్చింది. ధర్మం చేయమని ప్రతి ఒక్కడు చెబుతాడు. ధర్మాన్ని ఆచరించడానికి ధర్మం యొక్క ఫలం కావాలని ప్రతి ఒక్కడు కోరుకుంటాడు. ధర్మాన్ని మాత్రం, అదే పాపం యొక్క ఫలం ఎవరిని కోరుకుంటారండి? కానీ పాపాన్ని మాత్రం, అది మన లక్షణం అని చెప్తుంది వేదం. ధర్మస్య ఫలం ఇచ్చంతి ధర్మం నేర్చంతి మానవ ఫలం నేర్చంతి పాపస్య పాపమే ఆచరించుట అని చెప్తుంది. అదిగో అలాంటి అధర్మను ఎన్ని చేసి ఉన్నా మనల్ని ఆ గిరుల మీద పడుకోబెట్టుకోబెట్టి తన్ని మనల్ని ఎలా ఉంటుంది పైన అమ్మవారు. ఎందుకు మనకి ముగ్గురు అమ్మవార్లు ఎందుకున్నారండి అక్కడ? శ్రీ భూ నీళ్ళు. ఆయనకి ఏమన్నా కామమా? ముగ్గురు ఉండడానికి కామమా అండి? కామంతో ఉన్నాడు ఆయన ఏమన్నా? మరి ముగ్గురు ఎందుకు ఆయనకి? ఒకళ్ళు సరిపోరా? లేకపోతే ఒకటి లేకుండా కూడా సరిపోరా ఆయనకి? ఎందుకయ్యా అంటే ఇందుకోసం. మనకి అది నెగిటివ్గా చెప్తారు, మనకి పాజిటివ్గా చెప్తారు. నెగిటివ్గా ఏం చెప్తున్నారు అంటే విషయంగా చెప్పేటప్పుడు ఒకసారి ఏం చెప్తారంటే, ఈ మనం చేసేటువంటి పాపాలను చూసి ఆయన ఎక్కడ కోపగిస్తాడో అని తన ప్రేమను చూపించి ఆయన వశపరుచుకొని మనల్ని రక్షింపజేస్తుంది అని చెప్తారు. ఇంకొకటి ఏంటి, ఇటు పక్క వచ్చేసి పెద్దవాళ్ళు భాగవతోత్తములు వచ్చి ఇటు పక్క ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః అని పాడుతుంటారంట చక్కగా. ఆయన అలా మైమర్పిస్తున్నప్పుడు ఈ పక్కన మనల్ని నెట్టేస్తున్నట్ట. ఆయన దేనికి పడిపోతాడు? పరమాత్మ దేనికి పడిపోతాడమ్మా? ప్రేమ. ఆ ప్రేమ ఏ రూపంలో వెళ్ళగలుగుతాం మనం? ఇప్పుడు ఆళ్వారందరూ ప్రేమని ఎలా బయటికి పెట్టారు? పాసరాల రూపంలో పెట్టారు. మీరు కూడా అక్కడికి వెళ్ళి చక్కగా మార్గళి తింగళ్ మది நிறைந்த நன்னாளால் நீராட போதுவீர் పోదిమినో నిరళీర్ అని పాడుతుంటే ఎలా చూస్తుంటాడు పరమాత్మ? అక్కడ లవకుశులు పాడుతుంటే ఎలా మైమరిచాడు ఆయన? ఎలా మైమర్చిపోయాడు? ఇంకా పాడమన్నారంట. అలా మైమరిస్తుంటారంట. ఇలాంటి భాగవతోత్తములు ఎవరైనా వచ్చి మీలాంటి వాళ్ళు వచ్చి అలా పాడుతుంటే మీ వంక అలా చూస్తుంటాడంట. చూస్తున్నప్పుడు ఈ పక్కన అమ్మవారు ఈ చక్కన సైగ చేస్తామంట, నెట్టేయి అందుకోసం ఉన్నారు అని మన పెద్దలు అటుకి చెప్తారు, ఇటుకి చెప్తారు. ఒక క్రీగంటి చూపుల చేత తన ప్రేమను చూపించి వశం చేసుకొని మనలాంటి బద్ధజీవులని రక్షింపజేయడానికి ఉందని అంటారు. ఇంకొకరు భాగవతోత్తములు వచ్చి వారిని చక్కగా కీర్తిస్తుంటే ఆ కీర్తన మైమరుపులు ఆయన అలా ఉంటే ఆ మైమరుపులు ఇటు నెట్టేస్తుంది. అంటే ఇంకొక అమ్మవారు అలాంటి ఔన్నత్యం కలిగినటువంటి విశాలమైనటువంటి ఔన్నత్యం కలిగినటువంటి అమ్మవారు అన్నమాట. అందుకోసం మనం అమ్మవారి యొక్క మాటలన్నీ చక్కగా వినాలి అని చెప్తారనమాట పెద్దలు. ఆరుంభావం ఉపోద్ఘాతానికి ఎంతసేపు పట్టింది, అది మా పరిస్థితి. వెళ్తే మనం చెప్పడం ఆయన చెప్పించుకుంటూ ఉంటారు, ఏదేదో వెళ్ళిపోతుంటుంది, విషయం ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది. అదిగో అలాంటి అమ్మ యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకొని ఆమె చెప్పినటువంటి మాటలని ఆచరించాలి. జ్ఞానం ఒకటే కాదు, ఆచరణ మనకు కూడా రెండూ ఉండాలి. ఆచార్య పురుషులకే కాదు జ్ఞానమాచరణలు మనకి ఉండాలి. మనకి జ్ఞానం ఉండాలి, ఆచరణ ఉండాలి. దాంతోపాటు మనకి మూడోది కూడా చెప్పారు. ఏంటది? కైంకర్యం. జ్ఞానము ఆచరణతో పాటు కైంకర్యం కూడా ఉండాలి. ఆచార్యులకి కైంకర్యంతో సంబంధం లేదు. ఎందుకంటే వారు సహజంగానే, ఇప్పుడు రామానుజ వారికి ఏముంది? కైంకర్యం ఉందా? జ్ఞానము ఆచరణ ఉందా? ఏ రోజు వచ్చిన పాత్రలో వచ్చిన ఆహారాన్ని తీసుకున్నారు, ఆ పాత్రలో వచ్చిందని నలుగురు పెట్టేశారు, అంతటితో మమ. తెల్లారికి ఆస్తి ఉందండి వారికి? ఉందండి. ఏమైనా ఆస్తులు ఉన్నాయా వారికి? ఇక్కడ ఉన్నాయా రామానుజ వారికి? మనవాళ్ళ మామూలుగా ఉన్నాయా? వారి గుడిసిన ఎవరికి ఇచ్చెళ్ళారు? ఎవరు ఆయన శిష్యుల పేరు చెప్పండి స్వామి. అన్నన్ స్వామికి ఇచ్చెళ్ళారు. మీరు మధురకవి ఆళ్వారు దాటిన తర్వాత విజయవాడ సత్తం తర్వాత 2 ఏళ్ళ పక్కకు వస్తే అన్నన్ స్వామివారి తిరుమాళిగా అది. కానీ అది ఎవరిది అనుకున్నారు? మణవాళ మహాముల తిరుమాళిగా. అది వారి తిరుమాళిగా. మీరు వెళ్ళే మణవాళ మహా ఉంది, అక్కడ కాలక్షేప సాయించే అదనమాట. అది కాలక్షేప అదనమాట తిరుమాళిగా. అది కాలక్షేప మాళిగా. అది ఇది వారి తిరుమాళిగా. ఇది వారి శిష్యులకి ఇచ్చేసేసారు. వారు ఉంచుకున్నారు. ఏమన్నా వారికి లేరా? బిడ్డలు ఉన్నారా లేదా? తెలుసా మీకు? మనవాళ్ళ మాన బిడ్డలు ఉన్నారా లేరా? ఉన్నారు. వారికి ఇవ్వలా, వారి శిష్యులు అనేటువంటి వారికి ఇచ్చేసి వెళ్ళిపోతారు. అక్కడ కూడా ఒక పొన్నడి ఉంటుంది.
మడవాళ మహాములో కూడా ఒక పొన్నడి ఉంటుంది. పొన్నడి తెలుసా? పాదాలు పెడతారు మన మీద, పొన్నడి అంటారు దాన్ని. అక్కడ పాదాలు ఉంటాయి, ఇక్కడ పాదాలు ఉంటాయి. అన్నన్ స్వామివారి దాంట్లో కూడా అక్కడ పాదుకుల్లో ఏమో కుడి పాదుక ఉంటుంది. మనం పెట్టుకునే మడవాళ పాదుకులు ఏమో ఎడం పాదుకు ఉంటుంది అనమాట. రెండు పెడతారు మీకు. కానిట్లో వారి పాదుకులు ఉండేవి కదా, పూర్వం వారు ఉన్నప్పుడు పాదుకులు రెండే కదా ఉండేది పాదుకులు. ఒకటి వీరి దగ్గర ఉంటుంది, ఒకటి వారి దగ్గర ఉంటుంది అనమాట పాదుకులు. ఆ రెండిట్లో ఒక వారి నిజమైన పాదుక ఉంది. వారు ఆ రోజు ధరించినటువంటి పాదుక దాంట్లో ఉందన్నమాట. అవి చూసారా ఎవరన్నా? చూపించామని ఎవరో వచ్చిన చూపిస్తారమ్మా. అన్నన్ కోయిల్లో చూపిస్తున్నారు. అన్నన్ వారి తిరుమాడిలోది కొద్దిగా నిదానంగా 100 మంది అడిగితే కొద్దిగా కష్టం అనిపిస్తుంది వారికి. నిదానంగా వెళ్ళి అడిగితే చూపిస్తారన్నమాట. అది ఎక్కడి నుంచి వచ్చే విషయం, ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటారో చూద్దాం. ఇప్పుడు ఎందుకు చెప్పే విషయం ఎవరు ఏది వారు ఏమైనా పాకులు ఆడుతున్నారు వాడి కోసం. రామాంజుల వారు ఏమైనా ఎవరు ఏమి కైంకర్యం అది చెప్పాలి. కైంకర్యం ఆచార్య పురుషులకు అలాంటివి ఏం లేవు కదా. పూర్వకాలం ఋషులు వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఊరికి దూరంగా ఏదో ఒక గుడిసె కట్టుకొని తనకు వచ్చిన శిష్య పరంపరకి చెప్పుకుంటూ ఉన్నారు. అలా ఉన్నారు ఆచార్య పురుషులు. అందుకని వారి కైంకర్యతో సంబంధం ఏముంది వాళ్ళకి అవసరం. కానీ మనం సంసారంలో ఉన్నాం, మనం సంపాదిస్తూ ఉంటాం. కాబట్టి మనం అలాంటి ఆచార్యులు బాగుండాలని మనం కైంకర్యం చేస్తూ ఉండాలి. కాబట్టి జ్ఞానము ఉండాలి మనకి, ఆచరణ ఉండాలి, కైంకర్యనిష్ట కూడా ఉండాలి మనకి. అందులో కైంకర్యనిష్ట మనకు కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే శ్రీవైకుంఠంలో 2 గ్రూపులు ఉన్నాయి తెలుసా మీకు ఏమన్నా? అక్కడ ఒక గ్రూపు కాదండి, 2 పార్టీలు ఉన్నాయి అక్కడ. తెలుసా ఎవరికన్నా? తెలియదండి. భక్తులు, భాగవతులు. భక్తులు 2 పార్టీలు అక్కడ. మనం ఏ పార్టీనో తెలుసా? అది మనం భాగవతుల పార్టీ. మనం భక్తులు అంటే ఎవరు అనుకున్నారు? అనంత, గరుడ, విశ్వక్సేన, ఆది. విశ్వక్సేన ఆది అంటే వాళ్ళు ముగ్గురుతో చెప్తే ఇంకొంతమంది ఉన్నారు. వాళ్ళే భక్తులు ఆయనకి. వాళ్ళు మాత్రమే పరమాత్మ దగ్గరికి వెళ్ళగలిగిన వాళ్ళు. నిత్యులలో కూడా కొంతమంది ఉంటారు భాగవతులని, వాళ్ళు నిత్యులే కానీ పరమాత్మ దగ్గరికి వెళ్ళలేరు. వాళ్ళు వీరికి కావాల్సిన సేవ చేస్తారు. అంటే అనంతుడికి, గరుడికి, విశ్వక్సేన వారికి కావలసినటువంటి. ఇప్పుడు మీరు కరెక్ట్గా మీరు చూడాలని అంటే అది నాన్ముగన్ వాసల నుంచి వస్తారా? నాన్ముగన్ వాసలు అంటే తెలిసి ఎవరికన్నా? బాబాయ్ ఇప్పుడు ఎట్లా వస్తుందని చెప్పాలండి. ఇప్పుడు విజయవాడ ఈ సత్రం అని ఇటు వెళ్ళిపోయి విజయవాడ మనవాడ మామూలు లైన్ ఉంది కదా, దాని ముందు ప్రాకారం వస్తుంది కదా, గోపురం వస్తుంది కదా, అక్కడ దాన్ని నాన్ముగన్ వాసల్ అంటారు. అక్కడ శ్రీరంగంలో ప్రతి గోపురానికి 2 ఉంటారు. ఎవరు? ద్వారపాలకులు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ద్వారానికి 2 వేరు వేరు వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఉండేవాళ్ళు బ్రహ్మ ఇంద్రులు అనమాట ఈ నాన్ముగన్ వాసలకి. ఆ తర్వాత వాసలకి గంగా యమునలు, అలా తర్వాత శంఖనిధి, పద్మనిధి, ఆ తర్వాత వచ్చేసి జయ విజయులు, అలా ఉంటారనమాట. దేనికి దానికి 2 మారుతారు. ఆ తర్వాత మీకు ధ్వజస్తంభం దగ్గరికి వచ్చేటప్పటికి చక్రతాళ్వారను వీళ్ళిద్దరు ఉంటారు అక్కడ. ఇలా వాసలకి మారిపోతారు జయ విజయులు. ఇక్కడ ఉండేది బ్రహ్మ ఇంద్రాదులు ఉంటారనమాట. ఆ నాన్ముగల్ వాసలకు వచ్చిన తర్వాత మనకి ఎదురుగా మనకి పైన కనిపిస్తుంటాయి, మీకు బొమ్మలు చెక్కుంటాయి, మీరు చూస్తుంటే అక్కడ తిరుమంత్రము, ద్వయమంత్రము, చర్మశ్లోకము ఎలా ఎలా ఉద్భవించినాయి అని అక్కడ బొమ్మలు చెక్కుంచారు, పైన కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు వెళ్ళి చూడండి, తర్వాత వెళ్ళినప్పుడు అక్కడ మనకి వైకుంఠం పెట్టి ఉంటుంది. అందులో కమలం పెద్దదిగా ఉంటుంది. ఆ కమలం దగ్గర 8 మంది వింధ్యామన వీసేవాళ్ళు ఉంటారనమాట, భక్తులు అనమాట. వాళ్ళు మాత్రమే పరమాత్మ దగ్గరికి వెళ్ళినాడు. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళకి సేవ చేసేవాళ్ళే. లేదా మనకంటే ముందు వెళ్ళినటువంటి భాగవతోత్తములు, మనకంటే ముందు వెళ్ళినటువంటి ముక్తులు ఉన్నారు చూసారా, వాళ్ళకి సేవ చేసేవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఎవరు? భాగవతులు. అంటే కైంకర్యం అనేది మనకి, అందుకని ఇక్కడ కైంకర్యం ఉండాలి మనకి, అక్కడ కైంకర్యమే. అందువల్ల ఏమైతుంది, ఇక్కడ మనం జ్ఞానము, ఆచరణ, కైంకర్యం. మనకి ఇక్కడ మనకి ఇదే చెప్పారు, అక్కడ అదే చెప్పారు. అక్కడికి వెళ్ళినప్పుడు మన జ్ఞానం పెద్దలు ఎవరో ఉంటారు కదా, మన ఆచార్యులను కనిపిస్తే మనకి మన ఆచార్యులు అంటే జ్ఞానం ప్రకారంగా ఆచార్యులను గుర్తిస్తాం. అంతేగాని ఇప్పుడు ఏ రూపంలో ఉన్నారు వెళ్ళి ఆయన అక్కడ కూర్చోరు, మనం ఈ రూపంలో వెళ్ళి అక్కడ కూర్చోం. జ్ఞాన ప్రకారంగా మనకు అర్థమవుతుంది వారు ఆచార్యులు, మన ఆచార్యులు. అలా సేవిస్తామన్నమాట.
ఆచరణ అనేది జ్ఞానము, ఆచరణ కైంకర్యం అనేది ఇక్కడ అంతే, అక్కడ అంతే. మనం భాగవతం. అందుకని అక్కడ 2 పార్టీలు ఉంటాయి. అంతేకాని వేరు వేరు కొట్టుకోరండి ఎప్పుడు. అది మళ్ళీ అనుకునేది కొట్టుకునే పార్టీలు కాదు. మార్పు ఉంది అక్కడ. అక్కడ వాళ్ళు ముఖ్యం, వాళ్ళందరికీ చేసేవాళ్ళు లేదనమాట. అలాంటి నిష్ట మనకి ఇక్కడ ఉండాల్సిందే, మనకి అక్కడ ఉండాల్సిందే. అందుకని ఆచార పురుషులకి కైంకర్యంతో సంబంధం లేదు, మనం చేస్తూ వెళ్ళాలి. అలాంటి జ్ఞానాన్ని, ఆచరణని, కైంకర్య నిష్టని నేర్పుతూ వెళుతుంది మన గోదాదేవి. ఈ పాసురాల్లో అనేక రకాల ఉదాహరణలు చెప్పుకుంటూ వెళుతుందన్నమాట. అది ఏదైనా మొదటి పాసురం కాసేపు అనుకుంది, ఇంకేం దానికి ఒక 10 నిమిషాలు చెప్తాను. மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப் பொதுவீர் பொதுமினோ நேரளி சீர்மல்குமாயப்பாடி செல்வ சிறுமீர்கள் ஊர்வேல் கொடந்த நிலன் நந்தகோபன் குமரன் ஏராரந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கான்மேனி செங்கண் கதிர்மதியம்போல் முகத்தார் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழப்படிந்து ఏలోరింబావాయ్ అని చెప్తారనమాట. ఆ పాసరం కొద్దిగా అర్థం చూసుకొని ఒక పావుగంటలో ఆపేన స్వామి. ఇక మనకి ఇక్కడ ధనుర్మాసం అని అనుకున్నాం కదా. ధనుర్మాసం అని అంటే ధనస్సు సంక్రమణం జరిగినది అనమాట. ఇక్కడ ఇది ఎందుకు అంత ముఖ్యము, ఈ ధనస్సు నుంచి మనం ఏదైనా నుండి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు పాసురాలు అర్థం వింటున్నా, పెద్దల వ్యాఖ్యానాలు వింటున్నా, ప్రతి ఒక్కటి మన జీవితానికి అన్వయించుకోండి. అది మనం చేయాల్సిన పని. వినటం ముఖ్యం కాదు, అన్వయించుకోవటం ముఖ్యం. మన జీవితానికి ప్రతి ఒక్కటి అన్వయించుకొని దాన్ని ఆచరణలో పెట్టుకుంటూ వస్తేనే మనం ఒక పరిపూర్ణ స్థితికి రాగలమన్నమాట. అలానే మన పెద్దలు చెప్తారన్నమాట, ధనస్సు అంటే పరమాత్మ. ధనస్సుకు సంధించడానికి ఏం కావాలి? బాణం. ధనస్సు అంటేనే విల్లు, దానికి ఏం కావాలి? బాణం. ఆత్మ అన్నమాట. దానికి ఏముంటుంది? ధనస్సు ఉంది, ఒక బాణం ఉందంటే ఏమున్నట్టప్పుడు ఒక లక్ష్యం ఉంటుంది మనకి, దాన్ని చేరటం అని అంటారనమాట. ఇప్పుడు మరి సంధించేవాడు ఉండాలి. ఇప్పుడు ధనస్సు ఉంది, బాణం ఉంది, లక్ష్యము ఉంది. మరి సంధించేవాళ్ళు ఎవరు? అది ఉన్నది కదా, ఆయనే ఆచార్యుడు అని అంటారనమాట. మనకి ఎలా అంటే ఆచినోతి శాస్త్రార్థాన్ ఆచార్యే స్థాపయేసిది స్వయం ఆచరితే తస్మాత్ ఆచార్య ఉచ్యతే అని ఆచరించి చెప్పేటువంటి ఆచార్యులు ఎవరైతే ఉంటారో ఆయన్ని పట్టుకోండి. అప్పుడే మీకు ఇప్పుడు సంధించే వాళ్ళు ఎవరు? ఆచార్యులు. అక్కడ పరమాత్మ ఉన్నారు. లక్ష్యం ఏంటి? మనం పరమాత్మను చేరటం. ధనస్సు పరమాత్మ, ఆత్మేమో బాణం. చేరడం అనేది ఒక లక్ష్యం. ఇక్కడ ఆచార్యులు ఉన్నారు. సంధించాలి. ఇప్పుడు ఎలా సంధించాలి? దీన్ని పరమాత్మ నుంచి ఆత్మని తీసుకొని దాంట్లో చేర్చాలి. అక్కడ గట్టిగా సంధించి కొట్టకపోతే మధ్యలో పడిపోద్దా? అక్కడ చేరుతుందా? పడిపోతుంది. అందుకని ఒక సదాచారం కనుక మనం ఆశ్రయించి ఉంటే మన జీవన విధానాన్ని మారుస్తాడు వారు. అందుకు పూర్వకాలంలో గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి ఆచారాన్ని ఆశ్రయించండి చెప్పేవాళ్ళు. కారణం ఏంటంటే మనం వారికి వెళ్ళటానికి కుదురుతుంది. ప్రతిరోజు వారి దగ్గరికి వెళ్ళి ఒక దాసోహం సమర్పించి అని ఉంటుంది. అప్పుడు ఉత్తారకాచార్యులు, ఉపకారకాచార్యులు ఒకళ్ళే ఉండేవాళ్ళు పూర్వం. అది ఇద్దరు ఒకళ్ళైతే వాళ్ళు అదృష్టవంతులు, చాలా అదృష్టవంతులు వాళ్ళు. ఆ 2 ఒకళ్ళే వెనకైతే. కానీ ఈ కాలంలో ఉత్తారకాచార్యులు ఒకళ్ళు అవుతున్నారు, ఉపకారకాచార్యులు ఒకళ్ళు అవుతున్నారు. ఉత్తారకాచార్యుల మీద ఉన్నటువంటి ప్రేమ ఉపకారకాచార్యుల మీద ఉండట్లేదు. కారణం ఏంటంటే వారి మీద ప్రేమ మనకు సమాశ్రయం చేసిన వారు అని చెప్పని. కానీ మనకి ఉపకారకాచార్యుల మీద కూడా అంతటి ప్రేమ ఉండాలి. అలాంటి వారిని వెతుక్కొని మనం ఆశ్రయించాలి. మన ఊర్లోనో పక్క ఊర్లోనో ఎక్కడుంటే అక్కడ ఆశ్రయించాలి. ఎందుకని? ఈ ధనస్సు సంధించాలి కదా. ఇది ఎలా సంధిస్తారు? ఇప్పుడు ఈ జీవాత్మ ఆత్మకి వెళ్ళి చేరాలి అని అంటే ఈయన ఎంత గట్టిగా లాగి సంధిస్తే వెళ్ళి అక్కడ చేరతారనమాట. ఈ మన ఎన్ని చెప్పినా మీకు ఇప్పటికీ ఎన్నో వందల సార్లు మనం ప్రబంధాలు వినుంటాము, ఎన్నో మాటలు వినుంటాము. నేను పరిపూర్ణంగా మారానని వాళ్ళు చెయ్యొద్దని ఎవరు అనిపిస్తున్నా, ఇంక్లూడింగ్ దాసుడు కూడా ఎత్తలేడు. భయమే.
ఏమనంటే తర్వాత ఎమ్మటి మీరు క్వశ్చన్ చేసి రేపు ఎప్పుడు అరుచుకొని చూసి మీరేం మారారని అంటారు మా నాన్న. 10 సార్లు 4 సార్లు అడిగిన తర్వాత మళ్ళీ అడిగారు అనుకోండి, మీరు ఏంటమ్మా ఇందా చెప్పింది అర్థం కాదని మేమే అన్నాం అనుకోండి, మీరేం మారారు స్వామి అని అంటారు మన ఎమ్మటే. అంతేనా కాదా? అది మనకు సరే సంధించాలి. ఆచార్యుల దగ్గరికి వెళ్ళి మనం పరిపూర్ణ శరణాగతి వారి దగ్గర చేసుకొని వారి జ్ఞానాన్ని మనం పొందాలి. ఆ పొందే పద్ధతిలో, ఆ పొందే కాలంలో మీరు చేస్తున్న మంచిని చెడుని, మంచి అయితే వృద్ధి చేస్తారు, చెడైతే తగ్గడానికి మార్గాలు చెప్తారనమాట. మీకు అలా చెప్పాలి అని అనుకుంటే మీకు కనీసం ఒక 200 శ్లోకాలు చెప్తాం మీకు. మీరుగా మారటానికి. మీరు ఇలా ఉన్నవాళ్ళు ఇలా ఉండకూడదు. ఇక పరిపూర్ణంగా పరమాత్మ మిమ్మల్ని వచ్చి పుచ్చుకొని వెళ్ళాడు. మేము చెప్పుకునే కాదు ఈ పాసురాలు, మా స్వామివారు చెప్పినవి మాకు. ఏమండి మీరు మారాలండి, మీరు ఇలా ఉండాలండి అని మాకు కొన్ని 100 శ్లోకాలు చెప్పి వల్ల వేయించి పరీక్షలు పెట్టించి ఆచార్య రత్నహారం, ధనస్సు, లక్ష్యం మనకి చెప్తే అది కూడా తిరుగుతుంది. ఇదే మంచిదండి. ఏడు చెప్తే అడు తిరుగుతుంది, మనం తిరగట్లేదు. దాసుడికి ఇచ్చారు మీరు తిరుమలలో ఇచ్చారు. సంధించేవాడిని సంధించే ఆచార్యుని బట్టి మీరు చేరేది లక్ష్యం ఉంటుంది అనమాట. ఏదో ఒకసారి నేసి దండం పెట్టారనుకోండి, ఆశ్రయించండి, వినండి, పాటుపడండి. ఎన్నో కొన్ని సంవత్సరాలు అయిపోయినాయి అమ్మ, తెలుసో తెలియకుండా కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. మీరు ఒకసారి సాంప్రదాయంలోకి వచ్చిన తర్వాత మీరు మొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, నాకు ఐహిక సుఖాల మీద ఇంకా ఇంట్రెస్ట్ ఉందా, పరమాత్మ మీద చేరడం మీద లక్ష్యం ఉందా అనేది ఫస్ట్ మీరు ఆలోచించండి. నాకు ఐహిక సుఖాల మీద ఇంట్రెస్టే ఉంది, పరమాత్మని ఏదో కాలక్షేపం కోసం పుచ్చుకున్నాను అని అనుకుంటే మనం ఎన్నాళ్ళకి ఉజ్జీవించలేం. ఐహిక సుఖాల మీద కూడా ఇంట్రెస్ట్ ఉంది అండి, అంతే ఇంట్రెస్ట్ నాకు పరమాత్మ మీద కూడా ఉంది అని అనిపిస్తే దీనికోసం ఎన్ని గంటలు కష్టపడుతున్నారో దానికోసం కూడా అన్ని గంటలు కష్టపడాలి. సంసార సంబంధమైన విషయాల మీద రోజుకు 10 గంటలు కష్టపడ్డారనుకోండి, పరమాత్మ మీద కూడా కష్టపడాలి. అప్పుడు మీకు రెండింటి మీద దృష్టి ఉన్నట్టు. సంసారం మీద 23 గంటలను 1 గంట పరమాత్మ మీద అని అంటే మీలో సమపాలన లేనట్టు అర్థం. ఎన్నో రోజుకు ఒక 2 గంటలు పరమాత్మ విషయం మీద సంబంధించి జ్ఞానాన్ని పొందేదానికోసం ఎంతమంది ఉన్నాం ఇక్కడ చెప్పండి. ప్రతిరోజు నిష్టగా ఒక 2 గంటల పాటు నిష్టగా సెల్ ఫోన్ అక్కడ పెట్టి వంట చేసుకుంటూ, ఇస్త్రీలు చేసుకుంటూ, అంట్లు తోముకుంటూ కాలక్షేపం వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారో దాసుడికి తెలుసు. సెల్ ఫోన్ అక్కడ మాట్లాడుతూనే ఉంటుంది, మనం అన్ని పనులు చేసుకుంటాం. కరెక్ట్గా ఆ సమయంలోనే అన్ని పనులు పూర్తి అయిపోతాయి మనకి. ఏమండి మేము సెల్ ఫోన్ ఆన్లోనే ఉంచాం, అది అందరికీ తెలిసిన విషయమే, దాసుడు వేరే చెప్పక్కర్లేదు. నిజంగా వినాలి అంటే ఆ సెల్ ఫోన్ అక్కడ పైన పెట్టి కింద కూర్చొని నోట్బుక్ పెట్టుకొని ఎంతమంది వింటున్నారు, వినేవాళ్ళు ఉంటారు కొంతమంది. అక్కడ ఆచార్యుడే ఉన్నట్టుగా అనుకొని మనం వినగలగాలి. సెల్ ఫోన్లో వినండి, ఆ గౌరవాన్ని ఇవ్వండి, అప్పుడు మీకు తెలుస్తుంది ఆ గౌరవం ఎంత అడితే అనేది, మీరు ఎంతగా దాన్ని శ్రద్ధ చూపిస్తున్నారు అనేది. అది వినాల్సిన పద్ధతి. మీరు అది కావాలి ఇది కావాలనుకున్నారు, దానికి ఎంతసేపు కేటాయిస్తున్నారు, దీనికి ఎంతసేపు కేటాయిస్తున్నారు. మీరు కేటాయించే దాన్ని బట్టి ఇది మెల్లిగా తగ్గిపోద్ది, ఇది బాగా పెరుగుద్ది. అది జరిగేది. 23 గంటలు దీనికి 1 గంట దానికంటే మీ జీవితం ఎన్నాళ్ళు కాదు, ఈ జీవితం మొత్తం పోయినా కూడా మనం మారేది లేదు, మనలో ప్రేమ ఉప్పొంగేది లేదు. మనకి ఏనాడు పరమాత్మను చూసినా 2 కళ్ళమ్మటి చుక్కలు కూడా రావు, మనకి సమస్య లేదు. గట్టిగా చెప్పాను అనుకోమాకని, పెద్దలు మాకు చెప్పింది కాబట్టి మేము అలా చెప్తున్నాం, అలా చెప్పమంటున్నారు కాబట్టి చెప్పేటప్పుడు ఖండించినట్టే చెప్పండి. వాళ్ళు మారాలి అనే ఉద్దేశంతో చెప్పండి, ఏదో మసిపూసి మారేడుకాయలాగా చెప్పమాకండి. గట్టిగా అలా అన్నారు పెద్దలు. మీరు మెల్లిమెల్లిగా మార్చుకోండి. పొద్దున లేవంగానే పెరుమాళ దగ్గర పాదాల దగ్గర తలకాయ పెట్టి మీరు చేసినవి అని మాట్లాడకూడసిన మాట్లాడిని కానీ, అనకూడని కానీ, చేయకూడని కానీ ఏమైనా చెప్పేయండి. మెల్లిమెల్లిగా మీ పరమాత్మకి అనుకూలంగా ఉండేటువంటి సమయాన్ని పెంచుకోండి. అదిగో అప్పుడు ఈ ధనస్సు సంధించినట్టు మీరు వెళ్ళి కరెక్ట్గా లక్ష్యంలో గుచ్చుకుంటారనమాట. అసలే ఇందా చెప్పాం కదా, ఈ లోకం ఎలాంటిదో 5 భూతాలు ఎంట పడుతున్నాయి మన ఎమ్మట. చాలా జాగ్రత్తగా ఉండాలి, అలాంటి జాగ్రత్తతో ఉండండి చెప్తానమాట. అట్లా ఈ జీవుడికి ఏం కనిపించాలి, మనకి లక్ష్యం ఏంటి, మనం పరమాత్మ. ఆ పరమాత్మ ఒక్కడే మనకి కనిపించాలి. ఆ పరమాత్మ అంటే ఎవరు? ఇక్కడ పరమాత్మ అంటే ఎవరు మనకి?
శ్రీమన్ ఆయన ఒక్కడే మనకి మోక్షాన్ని అందించగలడు. మనకే ఉపాయము ఉపేయము శ్రీమన్నారాయణుడే. నమక్కే నారాయణనే, నమక్కే నారాయణుడే మనకు. ఉన్నది ఎవరు మనకి? ఒక్కడే. ఆయనే మనకి ఉపాయము, ఆయనే మనకి ఉపేయము. ఉపాయం అంటే ఉపాయము అంటే మార్గము, ఉపేయము అంటే ఫలము, రిజల్ట్. ఏదైనా ఒక పని చేసి మనకి ఏదన్నా ఏమంటే పిచ్చోడైనా సరే ఒక రాయి విసిరేసాడంటే దేనికి విసిరేసాడండి వాడు? ఎందుకు విసిరేసాడు? ఒక రాయి వాడికి ఏదో సంతోషం ఉంది అందులో, అందుకనే రాయి విసిరేస్తాడు. అమ్మా ఫోన్ తీసుకోమ్మా. పిచ్చోడు కూడా లాభం లేనిదే ఏ పని. మనం పిచ్చోడం అండి, లాభం లేకుండా ఏమైనా పని చేస్తాం మనం? జ్ఞానం ఉన్నవాళ్ళం కదా మనం. లాభం లేకుండా నేను పని చేస్తామా? ఇప్పుడు ఇక్కడికి వచ్చామంటే ఏముంటుంది? ఏదో లాభం ఉంటేనే ఇక్కడికి వచ్చాం మనం, లేదా అమ్మా? అదే ఆనందం అనేది ఒక లాభమేగా, ఏదైనా లాభమేగా. ఒక 20 రోజులు మనం ఉన్న లీలా విభూతిని వదిలేసి ఏదో ఈ నిత్య విభూతి లాంటి శ్రీరంగానికి వస్తే ఆ పరమాత్మ మీద మనకి ప్రేమ కలిగి ఆనందం పొంది రేపు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ ప్రేమ అధికమవుతుంది అనేది ఏదో లాభమే కదా. ఏ లాభం లేకుండా నేను పని చేస్తాం మనం? పరమాత్మ ఆనందం కోసం అయితే మనం రాలా, మన ఆనందం కోసమే వచ్చాం ఎవరైనా. అందరూ అట్లానే రావాలి కూడా, మన ఆనందంతో పరమాత్మ ఆనందం కూడా. అందుకని లాభం లేకుండా ఎవరు ఏం పని చేయరు, పిచ్చోడు కూడా చేయరు. అలాంటి మనం ఎందుకు చేస్తాము? అందుకని మన మార్గం మోక్షం మీద ఉండాలి, లక్ష్యం మోక్షం మీద ఉండాలి. మన సమాచారం అంటే ఏ లాభం కోసం చెయ్యం మనం? దేనికోసం అయ్యా సమాచారం? కొన్ని కోట్ల మంది ఉంటే వాళ్ళు ఎవ్వరూ కాకుండా మనకే బట్టినట్టు ఇదేదో మన సెపరేట్ పార్టీ అన్నట్టు మన ఎప్పుడు సమాచారం కొత్తగా సమాచారం చూడాలి. అసలు మేము ఎవరిని తాకమండి, మేము ఎక్కడ తినమండి, మీకు పర్ఫెక్ట్. మా ఇళ్ళకి వచ్చినా కూడా అయ్య బాబాయ్ దాసోహం అమ్మ అని చెబుతున్నాం. మేము ఎక్కడ తాగం స్వామి అయ్య బాబాయ్ అని అనిపిస్తుంది మాకు కూడా. మనమే నిజమేలే, మనం కూడా ఏ తప్పు చేస్తుంటాం కదా, వాళ్ళు పరిపూర్ణంగా ఉన్నారు, మన ఇలా తెగ తీసుకోవటమే మంచిదిలే అని అనుకుంటున్నాం అనమాట. అలా వెళ్ళిపోతున్నారు కొత్తగా అయిపోయిన వాళ్ళు, వాళ్ళకి అన్నీ తెలుసు అన్నట్టుగా. అలా ఉంటుంది పరిస్థితి, అవునా కాదండి? వాళ్ళు చెప్పేస్తారు ఎప్పటి నుంచి మేము ఆ గుడికి వెళ్ళాం ఈ గుడికి వెళ్ళాం అంటారు. విషయం తెలుసుకోవాలి, ఎందుకు వెళ్ళొద్దన్నారు. నిన్న మీరు చూసారో లేదో, అఖిలాండేశ్వరికి మన కోవెల నుంచి సారి వెళ్ళింది. అఖిలాండేశ్వరి అయిన స్వామి, అఖిలాండేశ్వరి అమ్మవారికి ఈ పక్కన ఉన్న జంబుకేశ్వరం ఉన్న అఖిలాండేశ్వరి అమ్మవారికి ఏనుగు మీద మన ఆచార్యులు ఏం తీసుకెళ్లారు? సారే తీసుకెళ్లారు. దేనికి? ధనుర్మాసం వచ్చింది కదా, మన ఇంట్లో పండగ అయితే, మన సహజంగా ఇంట్లో పండగ మంచి రోజు అయితే ఇంటి ఆడపడుచుకు ముందుకు వస్త్రాలు పెట్టాలి. ఏదైనా శుభకార్యం అని అనుకున్నాం అనుకోండి, సహజంగా ఆడపిల్లని పిలిచి మిగతా అవ్వడం పిలుస్తాం ఎవరైనా సరే, అవునా కదండి? మీరు చెప్పండి, మిమ్మల్ని పిలుస్తున్నారు లేదు ఇంట్లో వాళ్ళు? లోటే కదా. అయినా అంటే ఎందుకు అని అంటారంటే, తను ఎన్ని కష్టాల్లో ఉన్నా నా పుట్టినిల్లు బాగుండాలని కోరుకునేది ఎవరన్నా ఉన్నారు అని అంటే ఆడపిల్లే. అందుకని అలాంటి పరిపూర్ణమైన స్వచ్ఛమైన మనసు కలిగిన ఆడపిల్ల కాబట్టి ఆమెకి ఏ శుభకార్యమైనా మంచి పెడతారు. అలానే ఇప్పుడు ఏమొస్తుంది? ధనుర్మాసం, మంచి మాసం వస్తుంది. అందుకని నేను అఖిలాండేశ్వరి దేవి ఎవరామె? స్వామివారికి ఎవరామె? చెవిలేనా? ఎక్కడొచ్చింది ఆ చెల్లెలు? కృష్ణావతారంలో ఎవరు పుట్టారు? గోడ మీద గిసిరేస్తే ఏమైంది? ఆడపిల్ల కదా. ఆమెను ఏం చెప్పారు? పరమాత్మ ఏం వరం ఇచ్చారు? అదిగో నువ్వు దుర్గా శాకిని ఏ ఉన్నాయి కదా 10 పేర్లు చెప్పి నువ్వు ఈ రూపాల్లో నువ్వు చక్కగా ఈ లోకంలో వృద్ధి పొందమ్మా అని చెప్పని ఆమె చెప్తారు కదా. సో ఇప్పుడు ఆయనకి చెల్లెలేగా ఆమె. అందుకని మంచి రోజు అని చెప్పి నేను అఖిలాండేశ్వరికి పంపించారు. ఏనుగు, గుర్రం, ఒక 20 తట్టలు, దాని మీద ఆచార్య పురుషులు పంపించారు. అలా అనుకోవాలి. అంతేగాని నేను ఆయన కాదండి, ఇక్కడ నీకు పాకుంటే ఇక్కడే కోపాలు తాపాలు ఉంటే ఆయన పంపిస్తున్నాడు, నీకెందుకు బాధ? దాసోహం సమర్పించండి అంతవరకే. దేనికోసం దాసోహం సమర్పించాలి? స్వామి నేను నా పరమాత్మని వీడి ఇక్కడ పడి ఉన్నాను, నా స్వామి ఎక్కడో అనేక కార్యక్రమాల్లో ఉన్నాడు, నన్ను కరుణించమని చెప్పవయ్యా, నన్ను తీసుకెళ్ళమని చెప్పవయ్యా, ఆయన ఒడిలో కూర్చోబెట్టుకోమని చెప్పవయ్యా
అని వేడుకోవాలా. అంతేగాని ఆడికి వెళ్ళిపోయి ఆయన మంత్రం తీసుకొని ఇది వదిలేసి రేపటి నుంచి ఈ 40 రోజులు ఈ వ్రతం చేస్తే నాకేదో డాష్ వస్తుంది. చేయొచ్చండి ఆ పని? మీరు ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, చివరి క్షణాల్లో వెళ్ళారు, అయ్యా మీరు దేవుడయ్యా, మా వారిని కాపాడండి అయ్యా, నా బిడ్డను కాపాడండి అయ్యా, మీరు పరమాత్మ అయ్యా అని అంటారు. నిజంగా ఆయన కాపాడాడు. తెల్లారి ఆయన ఫోటో తెచ్చుకొని ఇంట్లో ఎంతమంది పూజ చేసుకుంటున్నారు కరోనా టైంలో చెప్పండి? ఎవరైనా పూజ చేశారా? ఎందుకు చేస్తాం మనం? అవసరం అది అక్కడ అంతవరకే. అందుకని ఆయన ఫోటో తెచ్చి ఇంట్లో పెట్టుకుని పూజ చేయాలి. మరి నేను బతికిచ్చాడు కదండి. వెళ్ళిపోయినవాడిని వాడిని అయ్యో పెడతారు చూసారా, ఏమంటారండి చివరిలో పెడతారే, ఆక్సిజన్ కూడా కాదమ్మా, వెంటిలేటర్ మీద పెట్టారంటే కొద్దిగా గంటలైన అర్థం అన్నమాట. అలాంటి సమయంలో కూడా బయటికి తీసుకొచ్చాడు. మరి ఆయన పూజ చేయాలా అక్కర్లేదా? చేస్తున్నాం మనం. అలా మనకు అనేక మంది దేవతాంతరాలు కనిపించవచ్చు. పెడదాం అనుకుంటే దాసకం పెట్టండి. ఏమని పెట్టాలి? మన్మధుడికి పూజ చేసిందా చేయలేదా? అమ్మ చేసిందా? మన్మధుడికి చేసిందా చేయలేదా? గోపికలు ఎవరికి పూజ చేశారు? గోపికలు. ఎవరావిడ? మరి ఎందుకు చేశారు? ఆయన రక్షించలేదా మరి? కానీ ఏమని పూజ చేశారు ఆమెకి? కృష్ణుడే పరమాత్మ, కృష్ణుడైనటువంటి పరమాత్మే మాకు భర్తగా కావాలి అని చేశారు. అలా చేయండి కావాలంటే, అంతేగాని వేరే కోరికల కోసం చేయకూడదు. హోమం చెయ్యండి. నాకు నా పరమాత్మ ఇక్కడ ఆయనతో నాకు కళ్యాణం జరిగింది. లోక భర్త ఉన్నారు, ఈ శారీరక సంబంధమైనటువంటి భర్త ఇక్కడ ఉన్నారు, కానీ నాకు ఆత్మకు ఒక భర్త ఉన్నారు. ఆయన దగ్గరికి నేను చేరాలి. మీరైనా మేమైనా స్వామి ఈ ఆత్మకు ఒక భర్త ఉన్నారు. అందుకనే సిగబెట్టుకొని పూలు పెట్టుకునే కారణం ఏంది? పురుషులైనా కూడా స్త్రీతత్వం కోసమే పెట్టుకునేది. బాబు నాది ఆత్మే, నేను స్త్రీనే, నీకు భర్త, నీకు భార్యనే అని తెలియడం కోసమే పెట్టుకునేది. పూలు కూడా సిగల పూలు పెట్టుకునేది మగవాళ్ళైనా కూడా. ఆచార పురుషులు మీరు చాలామంది చూసుంటారు ఇక్కడ. దానికోసం పెట్టుకున్నారు, స్త్రీతత్వాన్ని ఆపాదించుకుంటారనమాట. అలా చెయ్యండి. అంతేగాని చెయ్యకూడదు నారాయణ దూషించదాళం పెట్టుకొని కూర్చోబెట్టి రేపు నుంచి అలాంటి మాటలు మాట్లాడదు. అది ధనస్సులాగా మనం ఒక సదాచారులకు వెళ్తే మనం ఎలా ఉండాలో చెప్తారు. అలా సంధిస్తారు మనల్ని. అలా సంధించినప్పుడు మనం ఆయనని పొందుతాం, దాన్ని ఉపాసిస్తారనమాట వాళ్ళు. అలా జనన మన రాహిత్యాన్ని పొంది మనం చాలా ఉంది. అలా మనం పరమాత్మని చేరుతామన్నమాట. ఇది మార్గళి తింగళ్ళలో ఇంకా చాలా మంది. అందుకని ఆ పరమాత్మని చాలండి, రేపు మళ్ళీ చెప్తాను. ఓకే, 1.5 గంట ఎక్కువ చెప్పకూడదని ఒక విధి అనమాట. మంచి సినిమా అయినా సరే బాగా ఫైటింగ్స్ ఉంటాయి, జోక్స్ ఉంటాయి, మంచి పాటలు ఉంటాయి, అయినా కూడా గంట కాగానే ఏమిస్తాడు మనకి? ఎందుకని? ఇక్కడ 2 మెదళ్ళు ఉంటాయి, పెద్ద మెదడు చిన్న మెదడు అని. ఇది గంటంబావు కంటే స్వీకరించదంట. అది ఏ మంచి విషయమైనా సరే స్వీకరించదంట. ఆ తర్వాత వింటున్నట్టు అనిపిస్తుంటుంది కానీ లోపలికి వెళ్ళదంట ఇంకా అది. అందుకని ఏం చేస్తారంటే గంట బాగుగానే ఒక బ్రేక్ ఇస్తారు. అంతేగాని పాప్కార్న్ తినడానికి కోసం కాదు ఇచ్చేది వాళ్ళు. ఒక బ్రేక్, ఒక 10 నిమిషాలు రిలాక్స్ అయితే మళ్ళీ అది లోపలికి వెళ్ళొద్దంట. అందుకని ఒక గంటంబావు అయిపోయింది, దాడిపోయింది ఇప్పటికి. అంతకంటే చెబితే కష్టం. అంటే మీకు దాసుడు చెప్పే మాటలకి ఎక్కువగా ఏంటంటే మారడానికి ఉపయోగపడేది. ఉపన్యాసం మీరు చాలామంది దగ్గర వింటుంటారు, మీకు అందరికీ అర్థాలు తెలుసు. కానీ మేము పరమాత్మ మా ఆచార్యుల ద్వారా మేము మారాం కాబట్టి వారి దగ్గరికి వెళ్ళకముందు దాసుడు ఒక రకం, వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత దాసుడు ఒక రకం. ఆ దాసుడు ఎలా మారాడో ఆ మారే విధానాన్ని మీకు చెప్పుకుంటూ మీరు కూడా అలా మారాలి అనేటువంటి దాన్ని ప్రాధాన్యంగా తీసుకొని మీకు ఆ మారడం కోసం చెప్తున్నమాట. అది ఇలాంటి మార్గళి తింగళ అన్నట్టు నారాయణుడు అనే నమ్మకం అనేది ఇంపార్టెంట్ అనమాట. మరి ఉన్నది మనకి ఒకడే దేవుడు, ఆయన శ్రీమన్నారాయణుడే. ఆయన కోసమే బతకాలి, ఆయన కోసమే జీవించాలి, ఆయన కోసమే మరణించాలి, మరణించిన ఆయన కోసమే ఆయన కోసమే మళ్ళీ కైంకర్యం చేయాలి పోయి. అది మన లక్ష్యం. ఆ ప్రాణాన్ని గట్టిగా సంధించండి ఈ ధనుర్మాసంలో. డెఫినెట్గా మీరందరూ కూడా మోక్షానికి వెళ్ళటం ఖాయం. కానీ ఆ సంధించే బాణం ఎలా ఉందో మీరు చూసుకోండి. అది మీ బాధ్యత. మీ ప్రవర్తన, మీ ప్రేమ, మీ అనుకరణ, మీ ఆచరణ, మీ కైంకర్యం, మీ జ్ఞానం, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. వాటిని మీరు పెంపొందించుకోండి, విన్న వాటిని వదిలేయకండి. 4 మంచి మాటలు ఉంటే తీసుకొని మా ఆచార్య శ్రీముఖేన స్వీకరించండి. అడిగే దాసోహం. జై మార్గళి తింగళ్
மதி நிறைந்த நன்னாடால் நீராடப் போதுவீர் புதுமினோ நேரலியில் சீர்மல்குமாயப்பாடி செல்வ சிறுமீர்கார் கூர்வேல் கொடந்தலிலன் நந்தகோபன் குமரன் ஏராரந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனி செங்கல் கதிரமயங்கோல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் காரோர் புகழப்படிந்து ஏலோரெம்பாவாய்.